అంటే కృప సమాప్తం కృప సమాప్తం కాదు కానీ సిరీస్ సమాప్తం అవుతుంది. జస్ట్ ఇంకో ఒక 2 వారాలు 3 వారాలు లైక్ ఈ వారం కొద్దిగా నా దగ్గర ఇంకా రేపు వారం ఎక్కువ ఉంటే ఆ తర్వాత ఏమన్నా ఓకే చిన్న కృప గురించి మనం నేర్చుకున్నాం. కృప మనల్ని రక్షించింది, కృప మనల్ని కాపాడుతుంది. కృపలో మనం జీవించడం గురించి నేర్చుకుని గత 3-4 వారాలుగా మనము కృపలో ఎదగడం గురించి నేర్చుకున్నాం. ఓకే, సో అది ఫినిష్ చేయబడేది దేవుని కృప ద్వారా. అయితే ఈ రోజు చాలా ముఖ్యమైన ఒక విషయాన్ని చెప్పాలి. ఈ వారము రేపు వారము వీలైతే నెక్స్ట్ వారం కూడా. ఏం నేను చెప్పబోతున్నానంటే సబ్జెక్ట్ ఏంటంటే ఎవరు అరుస్తాను నాకంటే ఎక్కువ. చాక్లెట్లు పెప్పర్మెంట్లు అన్ని తెచ్చుకొని మా సంచిలో వాళ్ళు అన్నప్పుడు గబక్కని నోట్లో పెట్టండి. ఓకే, సో ఈరోజు మీరు వింటానే సబ్జెక్ట్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ వారం రేపు వారం ప్లీజ్ మిస్ కాకండి. బాండేజ్ ఆఫ్ లీగలిజం. ఇంగ్లీష్ లో బాండేజ్ ఆఫ్ లీగలిజం, ఫ్రీడమ్ ఆఫ్ గ్రేస్. బాండేజ్ ఆఫ్ లీగలిజం అంటే తెలుగులో నాకు తెలిసి ఇట్లా చెప్పచ్చు, ధర్మశాస్త్రం ద్వారా బంధించబడి ఉండడం. ఇంటే క్లియర్ గా అర్థమైంది. డోంట్ వరీ సబ్జెక్ట్ గురించి. ధర్మశాస్త్రము ద్వారా బంధించబడి ఉండడం, తెలుగులో కృప ద్వారా విడిపించబడ్డం అనేది ఈరోజు నేను చెప్పబోయేది. ఓకే, ధర్మశాస్త్రం అనేది దేవుడు మనకు ఇచ్చాడు. ధర్మశాస్త్రం చాలా ఉత్తమమైంది, శ్రేష్టమైంది. అయితే చాలా వరకు చాలా చోట్ల సమస్య ఏంటంటే ఈరోజు ధర్మశాస్త్రాన్ని తీసుకొని బోధించే వాళ్ళు లేకుంటే వినే వాళ్ళని ఆ ధర్మశాస్త్రం ద్వారా బంధించి పెట్టడం జరుగుతుంది. సో దాన్ని లీగలిజం అంటారు. లీగలిజం అంటే తెలుగులో అర్థం ఏంటంటే, జాగ్రత్త వినాలి, లీగలిజం అంటే తెలుగులో అర్థం ఏంటంటే దేవుని దయను దేవుని కృపను పక్కన పెట్టి నియమ నిబంధనల ద్వారానే మనం స్వర్గానికి వెళ్ళగలము అని బోధించే బోధ. లీగలిజం అంటే దేవుని దయను కృపని పక్కన పెట్టి నువ్వు ఆచరించే నియమ నిబంధనల ద్వారానే నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు, లేదంటే పాప క్షమాపణ అని బోధని లీగలిజం అంటాం. సో అందుకనే ఈరోజు నేను మీకు చెప్పే విషయంలో కొద్దిగా లీగలిజం అనే బోధకు విరోధంగా, లీగలిజం లేకుండా గ్రేస్ మీకు నాకు చాలా అవసరం. గ్రేస్ కృప దేవుని యొక్క సన్నిధికి మనకు చేర్చింది, కానీ ధర్మశాస్త్రం ద్వారా కాదు మనం చేర్చబడింది. ఓకే, మీకు విన్నే క్లియర్ అవుతుంది. డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, సో చూడండి, సో లీగలిజం అంటే అర్థమైంది కదా, దేవుని ప్రేమను దయను పక్కన పెట్టి నియమ నిబంధనల ద్వారానే మీరు యేసయ్య దగ్గరికి లేకుంటే దేవుని దగ్గరికి చేరగలరు, లేదంటే పాప క్షమాపణ మీకు దొరుకుతుంది అని బోధించడం, దాన్ని లీగలిజం అంటారు. జాగ్రత్తగా వినంటారా, నియమ నిబంధనలు దేవుడే ఇచ్చినది. నియమ నిబంధనలు చాలా అవసరం. లా అంటాం ఇంగ్లీష్ లో, లా అంటాం ఈ తెలుగులో ధర్మశాస్త్రం, లేదంటే నియమ నిబంధనలని కూడా మనం ఈజీగా అర్థం చేసుకున్నదాన్ని. సో నియమ నిబంధనలు ఉంది ఏసీ ఉంది. నియమ నిబంధనలు మంచివి. ఒక దేశానికి నియమ నిబంధనలు ఉంటాయి, ఒక కుటుంబానికి ఉంటాయి, ఒకే చర్చికి ఉంటాయి. మరి ప్రతి చోట నియమ నిబంధనలు తప్పేం లేదు, కానీ దాన్ని తీసుకొని దీని ద్వారానే మీరు దేవుణ్ణి సంతోషపరచగలరు, దీని ద్వారానే దేవునితో దీవెనలు పొందుకోగలరు అనేది అది సరైన బోధ కాదు, సరైనది కాదు. ఓకే, సో దాన్ని లీగలిజం అంటారు. మనము దాని గురించి ఇంకా ముందుకు తీసుకుందాం. అయితే ఇక్కడ చూస్తే చాలా వరకు పిల్లరా, మనం దేవునిలో ఉన్న తర్వాత మనం చదువుతున్న వాక్యం గురించి సరైన జ్ఞానం కలిగి ఉండాలి, లేకుంటే వాక్యాన్ని అర్థం చేసుకోకుండా కూడా మన జీవితాల్లో కన్ఫ్యూజన్ లోకి వెళ్తాయి. దేవుడు ఇచ్చే దీవెనలు మనం అనుభవించలేం చాలా సార్లు, ఎందుకంటే సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోకపోవడం వలన, ముఖ్యంగా ఈ లీగలిజం వలన, ఈ ప్రీచింగ్ వలన చాలా నష్టపోతూ ఉంటాం మనము. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ సైన్స్ లీగలిజం అంటే ఏంటి సార్ మాకు సరిగా అర్థం కాల.
ఉదాహరణకు చూడండి, దేవుని బిడ్డల మధ్యలోనే, సంఘాలలోనే ఉదాహరణకు కొంతమంది డబ్బే చెడ్డదనే వాళ్ళు ఉన్నారు. మొబైల్ వైబ్రేషన్లు పెట్టుకొని, సైలెంట్ లో పెట్టుకొని, ముందు చెప్తున్నా, ఓకే? చూడండి, జాగ్రత్త తినంటారా, ధనమే అసలు డబ్బే తప్పనే వాళ్ళు ఉన్నారు. అసలు డబ్బు మంచిది కాదు, వస్తువులు కూడా మంచిది కాదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డల మధ్య. లైక్ ఇండ్లు అవసరమా, కారు అవసరమా, లేదంటే స్కూటర్ అవసరమా, ఈ విధంగా బోధించే వాళ్ళు ఉన్నారు. అసలు డబ్బు అవసరమే లేదు. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ మీరు చూసినట్లయితే దేవుడు డబ్బు ఎప్పటికీ చెడ్డదనలా, దేవుడు డబ్బుని ప్రేమించద్దు అన్నాడు, ఓకే? కానీ చాలా చోట్ల జరుగుతాను ఈ లీగలిజం ప్రీచింగ్ ఎట్లుంటుందంటే అసలుకి డబ్బే అవసరం, డబ్బే వద్దు అన్నట్లు ఉంటుంది. కానీ మీరు బైబిల్లో చూస్తే డబ్బు గురించి దేవుడు చాలా ఐ మీన్ డబ్బు నేనే నీకు ఇస్తానని అనేక వాక్యాలు ఉన్నాయి. ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండం 8:18 మీరు చదివినట్లయితే, నేను మీతో నా నిబంధనను నెరవేర్చుటకు నేను మీకు ఆస్తిని ఇస్తానంటాడు దేవుడు, సంపాదించే శక్తిని నేను మీకు ఇస్తానంటాడు. మీరు అదే విధంగా సామెతలు 10:22 చదివితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అంటాడు దేవుడు. ఆ తర్వాత మీరు చూసినట్లయితే 112 3వ కీర్తన 112:3లో మీరు చదివినట్లయితే బైబిల్ ఏమంటుందంటే, నీతిమంతుల ఇల్లు చెప్పాలా, నీతిమంతుల ఇల్లు, నేను చెప్తున్నా అనంతపురం భాషలో, నీతిమంతుల ఇల్లు బ్యాంక్ లాగా ఉంటుంది, స్టేట్ బ్యాంక్ లాగా ఉంటుంది. See, that's the God's heart pillar. దేవుడు చెప్తానేది అది. అయితే ఒక మాట చెప్తున్నా, బైబిల్లో డబ్బుకు వ్యతిరేకంగా నెగిటివ్ వాక్యాలు కూడా ఉన్నాయి. అది వాళ్ళ యొక్క ఇది అనమాట. కానీ నెగిటివ్ వాక్యాలు కాదు అవి, సరిగ్గా అర్థం చేసుకోవాల మనము. ఉదాహరణకి చూడండి, 1 తిమోతి, ఎందుకు ఆ స్క్రీన్ ఆఫ్ ఉంది? 1 తిమోతి 6:10 ఎవరైనా చదవండి. ఆ స్క్రీన్ ఆఫ్ ఉంది చూడండి. పవర్ పోయిందా? ఓకే, యా, ఇది తిప్పలు ఆ సైడ్ తిప్పండి. 6:10, యా, 1 తిమోతి 6:10 ఎవరైనా చదవండి. ఇక్కడ స్క్రీన్ లో పెట్టేసాను. యా, చూడండి, 1 తిమోతి 6:10 నెగిటివ్ వాక్యం వాళ్ళ ప్రకారం, ఇది నెగిటివ్ వాక్యం. యా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు, చూసారా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కదా. జాగ్రత్త వినాలా. అక్కడ దేవుడు ఏమన్నాడు? నీతిమంతుల ఇల్లు గొప్ప ధనం. ఇక్కడేమంటున్నాడు? ధనాపేక్ష సమస్త, యా, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానావిధ బాధలతో తమ్ము తామే. అక్కడ చూస్తే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అంటాడు, ఇక్కడ చూస్తే ఎందుకనగా. సరిగ్గా చదవండి వాక్యాన్ని. ఏం దేవుడు కన్ఫ్యూజ్ అయిపోయాడా? అక్కడ చూసే ఒక మాట అంటాడు దేవుడు, ఇక్కడ చూసే ఒక మాట అంటాడు దేవుడు. కన్ఫ్యూజ్డా? దేవుడు కన్ఫ్యూజ్ కాదు, మనుషులు కన్ఫ్యూజ్ లో ఉన్నారు. అక్కడ కరెక్ట్ గా చదవండి. ఏం రాయబడింది అక్కడ? మీకు అందరికీ తెలుగు వచ్చు కదా. ఏం రాయబడింది ఆడ అనలేదు ధనము కీడులకు మూలమని. ఏదాని కీడు, ఏది మూలము కీడుకి? ధనాపేక్ష. ఇంగ్లీష్ లో చదివినట్లయితే లవ్ ఆఫ్ మనీ. ధనాపేక్ష కీడులకు మూలం. అదేం చేస్తుందంట? నానావిధ బాధలతో తమ్మును తామే. మీన్ చూసారా, డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా పొడి చేశారంట. డబ్బు మిమ్మల్ని మీరే పొడుచుకుంటారని రాయబడింది. ఏంటి దానికి ఫ్యాన్స్ ఏంటి? అయినా ఫ్యాన్స్ ఏంటి? ఆ కిటికీ కూడా తెరిచేసేయండి కరెంట్ వచ్చేంత వరకు. ఓకే, యా, ముందు చూడండి. ఆయన ధనాపేక్ష చెడ్డది. ఎస్, నేను కూడా చెప్తున్నా మీకు. ఏంటి ధనాపేక్ష అంటే? ఏంటి ధనాపేక్ష అంటే? దేవుడు ధనం ఇచ్చేవాడు. ఆయన అన్నాడు, నీ ఇంటి నిండే ధనం పెడతా. ఇంకో చోట అంటాడు, పెట్టుకునే స్థలం ఉండదంట, బ్యాంకులో ఉన్న స్థలం ఉండదు, నీ ఇంట్లో స్థలం ఉండదు. దిస్ ఈజ్ ట్రూత్. రియల్లీ నేను చెప్తాను, నిజం ఇది. నేను అనేక మంది జీవితాలు చూసా నా కళ్ళ ముందర. ఇప్పుడు ఉన్నారు వాళ్ళు పెట్టుకునే స్థలం లేదు, అంతుంది వాళ్ళ దగ్గర. ఒకప్పుడు ఏమీ లేని కుటుంబాలు. దేవుడు అప్పటి నైనా స్పీకర్స్ పెంచాలనుకున్న సౌండ్, ఒకవేళ ఇక్కడ పెంచుతారు వెనకాల వాల్యూ. జాగ్రత్త తినంటారా.
దేవుడు అంటే నేను ధనం ఇచ్చేవాడిని. ఈ ధనాపేక్ష అంటే ఏంటంటే దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన్ని నమ్ముకుంటే అంతే, నేను నా బాధ్యత నేను పరిగెడతా, నా సంపద, నా భార్య, నా పిల్లలు. చాలా మంది నాతో అంటారు, మీకేం తెలుసు కదా సంసారం సాగరం ఏదో అంటారు, ఆ టైపు. నేను చాలా మందికి చెప్తా, ఎందుకు నేను పరిగెడతానో, బాధ్యత ఆయన తీసుకున్నాడు, నువ్వెందుకు పరిగెడతావు? ఏమైతుంది అట్లా నువ్వు పరిగెడితే? ఉద్యోగం వెనకాల చాలా మంది రాలే, ఏదో ఎక్స్ట్రీమ్ ఉంటే ఓకే, ఏదన్నా డ్యూటీ ఉంటే. చాలా మంది అదే పనిగా ఏపించుకుని డబ్బు కోసము, లేదంటే కొంతమంది ఏమంటారు దాన్ని, కావాలని ఎగరగొట్టి ఏదో ఉద్యోగం పేరు చెప్పి. వాళ్ళ గురించి బైబిల్ చెప్తాను ఏమంటే, ఏమైతుంది చెప్పండి, మీరు ఇక్కడ రారు, వాక్యం వినరు, వినుకోకుంటే ఏం రాదు, మీలో విశ్వాసం ఉండదు పిల్లరా. ఇంకో చోట అంటాడు, దీంట్లోనే ఏమవుతుంది ఇంగ్లీష్ వర్షన్ లో, నీ విశ్వాసం అనే ఓడ బద్దలైపోతుంది అంటాడు దేవుడు. ఎందుకంటే నువ్వు రావు, వినవు, డబ్బు వెనకాల పరిగెడతావు. సైతాన్ని కూడా తెలుసు, నువ్వు పోరా డబ్బు వెనకాల పోరా, డబ్బు సంపాదించి ఆడింత ఈడింత. నీకు విశ్వాసంలో నువ్వు ఎదగవు, దేవుని గురించి నీకు తెలియదు, వినవు, రావు. మెల్లిగా నేను ఏం చేశాడంటే సాతాను దేవుడి నుంచి దూరం చేసి నిన్ను వాడు ఇరికించుకుంటాడు. చెడ్డ అలవాట్లను యాడో ఒకసారి ఇరికించాడు. దేవుడు అనారోగ్యం. ఈరోజు బాగా వినండి, నేనేం చెప్పబోతున్నాను ముందుకి, చాలా విషయాలు చెప్పాలి మీకు. దేవుడు మనిషికి చెడు చేయడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దూరం పరిగెడతావో దేవుడు పిలుస్తాడు, రే నా బాధ్యత నీకు అన్నం పెట్టడము, నువ్వు తండ్రి అని అనిపిస్తావు. శుక్రవారం అదే చెప్పా, నా యొక్క బాధ్యత నీకు ఆస్తి ఇవ్వడం, సొంత ఇల్లు ఇవ్వడము, ఐశ్వర్యం ఇవ్వడము, నేను బాధ్యత తీసుకున్నాను. నువ్వు ఎందుకు పరిగెడతావు? నువ్వు నా వెనకలు పరిగెత్తు, అన్ని నీ వెనకలు పరిగెడతా. అదే కదా దేవుడు అనేది, మొదట నా నీతిని, రాజ్యాన్ని, మిగతావన్నీ అట్లా వస్తాయి. ఈ ధనాపేక్ష మనిషి ఎవరంటే దేవునికి సమయం ఈనాడు దేవుని గురించి, దేవునితో సంగతిలో లైక్ ఫెలోషిప్ లో ఉండకుండా పరిగెడతా ఉంటారు. ఆ ఆఫీసర్, ఈ ఆఫీసర్, వాళ్ళని ఏమైతుందో చివరికి ఏమైతుంది తెలుసా? ఈడ వినక నువ్వు పాపంలోకి దగ్గరై, సాతానికి దగ్గరై పోంగా నీ జీవితం, ఇంకా దేవుడే ఉండండి నీ జీవితంలో, వాడు ఏం నాశనం చేయాలో అదే పొడుచుకోవడం అని. అది దేవుడు చెప్పేది. దేవుడు కన్ఫ్యూజ్ కాదు. అక్కడ ధనం, నీతిమంతులు గొప్ప ధనిని ఈడొచ్చి ధనం ఉంటే చెడిపోతావు, నో. అక్కడ ఏం రాబడింది? ధనాపేక్ష, లవ్ ఆఫ్ మనీ. దేవుడు కూడా మళ్ళా చూసుకున్నాం కదా, అది కాల ఇది కాల, వీళ్ళు మనుషులు వెనకాల పరిగెత్తేది, డబ్బులు వెనకాల పరిగెత్తి, అది పిల్లల పొరపాటు. ఓకే, జాగ్రత్త వినండి. ఈ లీగలిజం ప్రీచింగ్ గురించి వస్తాను ఇప్పుడు. ఏంటంటే వీళ్ళు చెప్పేది అదే, డబ్బే చెడ్డది, స్కూటరే చెడ్డది. ఒక ఆయన అంటారు, సార్ మంచమే కొనను నా ఇంట్లో, నేను బండ మీద పడుకుంటా, నేనే కాదు మా పిల్లలు అందరూ బండ మీద పడుకుంటే ఏం సాధిస్తావు సార్ నువ్వు బండ మీద పడుకొని? సో అది లీగలిజం ప్రీచింగ్ అంటే పిల్లరా. నేను జస్ట్ ఉదాహరణ ఇచ్చాను మీకు, సరిగ్గా చదవరు కాబట్టి. దీంతో ఏమైందంటే ఇదే విధంగా అనేక విషయాలు బైబిల్లో నుంచి తీసుకొని వారు యేసు క్రీస్తు ద్వారా వచ్చిన స్వాతంత్రాన్ని మన నుంచి తీసివేసేదానికి ప్రయత్నం చేస్తారు. పాపం వాళ్ళకు కూడా తెలియదు, అరే నేను చేస్తానే తప్పని. ఓకే, మీరు చూసినట్లయితే ఈ విండో కూడా తీసుకొచ్చి ఉండైనా కరెంట్ వచ్చేది. ఓకే చూడండి, అందుకే మంచి విషయంలో మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్తున్నా. కొద్దిగా నాకు చెప్పనియండి, ఆ తర్వాత అక్కడ తీసుకెళ్తాం. మీకు దేవుని ప్రేమ గురించి చెప్పాలి ఈరోజు. అందుకే చూడండి, పౌలు కూడా చాలా బాధపడేవాడు సంఘాల్లో ఈ లీగలిజం ప్రీచింగ్ గురించి. ఓకే చూడండి, గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చదవండి. ఏంటి లీగలిజం అనేది చెప్తాను, మళ్ళీ ఆ తర్వాత వేరే విషయంలోకి వెళ్ళాలి నేను. ఓకే చూడు, గలతీ 3లో ఏం రాబడింది? ఓ అవివేకులైన గలతీయులారా, నేను ముందర చూడనైనా, మిమ్మల్ని ఎవరు పెట్టెను? ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టెను? ఓకే, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కన్నులెదుట ప్రదర్శింపబడిను కదా. అంటే పౌలు ఈ సంఘానికి సువార్త చెప్పాడు యేసు ప్రభు గురించి. ఈ సంఘం అంతా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ, యేసు ప్రభు ద్వారానే
స్వర్గము, ఇంకా యేసుప్రభు ద్వారా దీవెన అనేది విన్నారు. వీళ్ళు యేసుప్రభుని అంగీకరించారు. ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది ఆ సంఘంలోకి తీరి ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. పౌలు అంటాడు వాళ్ళ సంఘంతో, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? అయ్యా మీరు రక్షింపబడింది ఎవరు వలన? యేసు ప్రభు వలన. పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఉన్నారు ఎవరి వలన? యేసు ప్రభుని నమ్ముకోవడం వలన, లేకుంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన? ఓకే, ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. యాక్చువల్ చాలా ఆజ్ఞలు ఉన్నాయి. టోటల్ గా 10 ఆజ్ఞలను మనము ధర్మశాస్త్రం అంటాం. పౌలు అంటే ఆ 10 ఆజ్ఞలు పాటించడం వలన మీరు రక్షింపబడ్డారా? పరిశుద్ధాత్మ దేవుని అట్లనా మీరు పొందుకోవడానికి కారణం అని చెప్పి అడిగి ముందుకేనైనా బ్యాక్ రివర్స్. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అని వాళ్ళని గద్దిస్తా ఉన్నాడు. ఆ తర్వాత 3వ వాక్యంలో, మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అవుదురా. ఆత్మానుసారంగా అంటే వాక్యం విని మీరు అలా వెళ్ళారు, ఇప్పుడు శరీరానుసారంగా అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇంకో వాక్యం పెట్టినాను నేను, వ్యర్థముగానే ఇవన్నీ. ఓకే, నెక్స్ట్. ఓకే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతము చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట? అంటే మీ మధ్య జరుగుతాయి అద్భుతాలు ఇవన్నీ ధర్మశాస్త్రం వలన జరుగుతున్నాయా లేకుంటే విశ్వాసం అంటే యేసు ప్రభుని నమ్మటం వలన? అసలు ఓకే, ఏం జరిగింది ఈ సంఘంలో అంటే కొంతమంది దూరి యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు కదా, దాంతో పాటే మీరు 10 ఆజ్ఞలన్నీ పాటించాలి, మోసే చెప్పినటువన్నీ కూడా పాటించాలా. సున్నతి కూడా, సున్నతి చాలా ముఖ్యమైనది. గలతి సున్నతి కూడా చేసుకోవాలి. సున్నతి అని తెలుసు కదా మీకు. అంటే ఈ సంఘంలో ఏం జరిగిందంటే కొంతమంది దూరి యేసు ప్రభుని ఊరికి రక్షకుడు అంగీకరిస్తే సాలదు, ఆయన రక్తంతో కడబడి అంటే సాలదు, మీరు మోసే చెప్పినటువన్నీ ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తేనే మీకు రక్షణ, మీకు పాప క్షమాపణ. అది సున్నతి కూడా చేసుకోవాలని ఈ సంఘానికి ప్రీచ్ చేయడం జరిగింది. ఆ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు పౌలు వీళ్ళతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, జాగ్రత్త అయినట్లరా. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది ఎందుకంటే పాటించేదానికి కాదు. భయపడకండి, పాటించాలా, ఎప్పుడు పాటించాలో చెప్తాను నేను. ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చింది ఎందుకంటే మనిషికి నువ్వు పాపి అని తెలియజేయడానికి. వాకిలు తెరిచి పెట్టండి మీరు, కొంచెంసేపు కరెంట్ వచ్చింది. ధర్మశాస్త్రం ఎందుకు దేవుడు ఇచ్చాడంటే ప్రతి మనిషికి తను పాపి అని తెలియజేయడానికి. సపోజ్ 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, నేను అన్ని చెప్పను కానీ మన అంత టైంలో దాంట్లో పోయింది. వాకిలు తెరిచి పెట్టాను కదా. అయితే ఆ 10 ఆజ్ఞలు జాగ్రత్త, ముందు చూడండి 10 ఆజ్ఞలు ఎవరు పాటించలేరు పిల్లరా. మనిషి పాటించలేడు, కొన్ని పాటించచ్చు. ఉదాహరణకి మర్డర్ చేయొద్దు అన్నాడు దేవుడు 10 ఆజ్ఞల్లో కదా. మీరు నేను మర్డర్ చేయము. అసలు మీరు నేను ఎందుకు మర్డర్ చేయమో తెలుసా? పోలీసు వాళ్ళు ఎత్తుకుపోతారని. లేదంటే ఈ పాటికి 5-6 మర్డర్లు చేసి కూర్చునే వాళ్ళు మీరు. ఈ పాటికి ఎన్నిసార్లు భార్యని చంపేసేవాళ్ళు, ఎందుకంటే ఇడ్లీలో చట్నీ సరిగా లేదని. హలో, ఓకే. సో ఓకే, 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ చాలా సీరియస్ ప్లేయర్, ఎవరు చేయలేరు యేసు ప్రభు తప్ప. ఏంటది? చెడు తలంపులు కూడా రాకుండా ఉండాల. ఓకే, సో ఓకే, నేను ఏం చెప్తున్నాను, 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు నేను పాటించేదానికి కాదు. నువ్వు నేను పాటించకపోతే పాటించలేం. ఎందుకు? మన నేచరే, ఇప్పుడు నేచర్ కాదు, యేసు ప్రభువులు రాకముందు ఆ నేచరే చెడ్డది, దయ్యం నేచర్. అది ఎప్పుడు ఎవరి నుంచి వచ్చింది? అది ఆదాము నుంచి. సో మనం పాటించలేం. మనం ఏమంటాం? అయ్యా నా చేత కాదు. అప్పుడు దేవుడు ఏమంటాడు? అందుకే యేసు ప్రభుని నమ్ముకును. సో యేసు ప్రభుని మనల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి, యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రం ఏమై ఉంది? తెలుగులో బాలశిక్ష కూడా అయినది. బాలశిక్ష టీచర్. ఓకే, సో అందుకు ఆజ్ఞలు ఇచ్చింది. అది 10 ఆజ్ఞలతో నువ్వు నేను నీతిమంతులుగా కాలేం. 10 ఆజ్ఞలు మనం పాటించలేం. ఓ మాట చెప్తున్నా మీకు, యేసేను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత 10 ఆజ్ఞలు నీకు ఈజీ.
అంత ముందు స్థితి చెప్తున్నా. ఎందుకు 10 ఆజ్ఞలు ఇచ్చిందంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చింది. ఎందుకంటే దేవుడు యేసయ్య దగ్గర నడిపించేదానికి. బాల శిక్షకుడు తెలుగులో రాబడి పదం. ఓకే, జాగ్రత్త ఏమంటారా? ఇప్పుడు ఏమైతుందంటే ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొని యేసయ్య ద్వారా వచ్చిన ఆ యొక్క రక్షణని గాని ఆ దీవెనలు గాని మనం అనుభవించకుండా చాలా సార్లు నేను చూసా, మీరు వింటానే ఉంటారు, ఈ ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టి మనకు అక్షర రక్షణ పొందామా లేదా అన్న అనుమానం వచ్చే తరువులా కొంతమంది ప్రీచ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందుకనే నేను ఈరోజు అసలు దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏంటి, ఓకే, మెయిన్ గా ఈ రోజు నా ప్రీచింగ్, ఈ ఆదివారం ఈ రోజు ఒక అరగంట సేపు ముందు చూడండి. అసలు దేవుడు ఎట్లా వాడు అది నీకు నేను ఈరోజు బోధించాలి. ఆ తర్వాత మీకు చూపిస్తాను నేను ధర్మశాస్త్రాన్ని అసలుకి దేవుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో. ఓకేనా? సో జాగ్రత్తగా ఏంటంటారు, దేవుడు ప్రేమమయుడు, దేవుడు ప్రేమ దయతో నిండిన వాడు. ఇది నీకు రక్తం కణాల్లో కూర్చోవాల నీలో. ఈ సృష్టిలో ఆకాశం కింద భూమి కింద ఎవరైనా నీకు చెప్పారనుకో దేవుడు మంచోడు కాదో, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు గలి చేస్తాడు, దేవుడు పచ్చి అబద్ధం. అదే నేను ఈరోజు బోధించాల మీకు నాకు. దేవుని యొక్క న్యాచురల్ జనరల్ మీరు ఏమన్నా పదం వాడండి, శాశ్వతమైన దేవుని గుణం ఏమంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు దయామయుడు, కృపామయుడు. కృపనిచ్చేవాడు, దయనిచ్చేవాడు, ప్రేమించేవాడు, ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. నేను ఈరోజు ప్రూవ్ చేస్తాను మీకు. ఓకే, జనరలీ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు కూడా రావచ్చు, ఎందుకంటే ముందుకు చదువుతారు బైబిల్. మీరు సిస్టర్ వింటానారా? మేల్కొని అందరు వినండి దయతో. ఓకే, కరెంట్ కూడా పోయింది ఈ టైంలో. ఓకే, సో చాలా సార్లు మనకు బైబిల్ చదివినప్పుడు కొన్ని ప్రీచింగ్స్ విన్నప్పుడు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఎందుకు తెలుసా? అరే బ్రదర్, దేవుడు మంచిగా ఉంటున్నారు మీరు. పాత నిబంధన గ్రంథంలో ఎట్లా వాడు దేవుడు ఎంత హార్ష్ గా ప్రవర్తించేవాడు. పడుకున్న వాళ్ళు కొద్దిగా సైడ్ సిగ్నల్ లేదు పాప కొంతమందికి. జాగ్రత్త వినాలమ్మా. డోర్ ఓపెన్ చేయలేదు. నేను చాలాసార్లు చెప్పేవాళ్ళు, ఇంకోటి నేను ఇడిచిపెట్టేసా, పూర్లో మీ ఇష్టం అని. ఫుల్ ఇదండి. అంకుల్ లేపండి మా పాపం. కొంతమంది పాపం రాత్రి నన్ను నిద్రపోయింది. నిజం మీలో ఎవరికి నేనే ఎక్కువ నిద్రపోయా రాత్రి. ఓకే, ఐ డోంట్ నో. మళ్ళీ మీరే ఒక ముందు వస్తున్నాయి కోరుకోరు, సహాయం పడుకోండి, పర్లేదు. దయ్యాల్ని ఏ సమయంలో అను పక్కన చేయగొట్టి ఏం. ఓకే, ముందు చూడండి. జనరల్లీ బైబిల్ చదివినప్పుడు మీకు నాకు ఈ అనుమానం వస్తుంది పిల్లరా. ఏదంటే నిజంగా నా బ్రదర్ దేవుడు ప్రేమమయ అంటున్నాడు. అసలు కొద్దిగా పాత నిబంధనలో మీరు చూసే ఎంత హార్ష్ గా దేవుడు ఉండేవాడు. కొంతమంది అంటారు కొత్త నిబంధనలో దేవుడు కూడా మారిపోయాడు సార్ మనతో పాటే. ఓకే, గుడ్, నో ప్రాబ్లమ్స్. ఓకే, ఏసీ వచ్చింది, థ్యాంక్ యూ లార్డ్. ఓకే, అయిపోయింది మళ్ళా. ఓకే, వచ్చింది. జాగ్రత్తగా నేనే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. దేవుడికి ఎందుకు చెడ్డోడు పాత నిబంధనలో, కొత్తోడు మంచోడు కొత్త నిబంధనలో. మీకు నేనే ఎగ్జాంపుల్ ఇస్తా బైబిల్లో నుంచి, భయంకరమైన ఎగ్జాంపుల్. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. కిడికి బంజిని నేను ముందు చూడండి మీరు. ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు రాసుకొచ్చాను నేను ఆ యొక్క సాక్ష్యాన్ని. చూడు, దేవుడు ఓకే పాత నిబంధనలో దేవుడు, కొత్త నిబంధనలో దేవుడు లేడు. దేవుడు ఒకడే, చాలా ప్రేమించే దేవుడు. నేను ఈరోజు చూపించాలి మీరు. అంతకుముందు కొద్దిగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. బైబిల్లో మీరు చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో అహజ్యా అనే రాజు ఉండేవాడు. ఓకే, అహజ్యా అనే రాజు ఎవరంటే ఆహాబు జెజబేల్ యొక్క కుమారుడు. ఆహాబు జెజబేల్ యొక్క కుమారుడు అహజ్యా రాజు. అయితే ఏం జరిగిందంటే, సైలెంట్ లో పెట్టండి కదా. అయితే ఏం జరిగిందంటే బైబిల్లో 2వ అధ్యాయం తీసి పెట్టండి ఎవరైనా, అప్పుడు రెఫరెన్స్ ఏమైనా. 2వ అధ్యాయం 1వ వాక్య. ఓకే, ముందు చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో స్టోరీ. ఈ అహజ్యా రాజు ఆహాబ్ కొడుకు
ఆమె ఆహాబు యెజబెల్ మీకు తెలుసు చాలా దుర్మార్గులు ఇద్దరు, చాలా క్రిమినల్స్ ఇద్దరు, వాళ్ళకు పుట్టిన వ్యక్తి ఇతను. సరే జరిగింది ఏంటంటే ఒకరోజు ఈయన ఇంట్లో నుంచి కింద పడతాడు ప్లేయర్, 2వ ఫ్లోర్ నుంచి, అనంతపురం భాషలో, బైబిల్ భాషలో కాదు, ఆ స్క్రీన్ కూడా ఆన్ చేయండి వెనకాల. ఒకే ఫ్లోర్ నుంచి కింద పడినప్పుడు చాలా గాయాలు అవుతాయి ఆయనకి. గాయాలైన తర్వాత ఏ స్థితికి వస్తాడంటే అహజ్యా చనిపోతాడు అనే స్థితికి అహజ్యా రాజు వస్తాడు. మంచం మీద పడింటాడు. సో ఇతనికి ఒక ఆలోచన వస్తుంది, అసలు నేను బతుకుతానో లేదో కొద్దిగా కనుక్కోవాలని చెప్పేసి అక్కడ ఉండే తనతో ఉండే మంత్రులను పంపిస్తాడు. అసలు పంపించేది ఎక్కడ పంపిస్తాడు? ఏం తెలుగులోనైనా అది బయల్జేబు దేవత దగ్గరికి పంపిస్తాడు మనుషుల్ని. ఎవరితో కనుక్కునేకి? బయలుదేవత దగ్గర పంపిస్తాడు. నేను బతుకుతానా లేదా, ఈ యొక్క ఆరోగ్యం బాగైతుందా లేదా నాకు పంపిస్తాడు. జాగ్రత్తగా వినండి. ఏం జరుగుతుందా సార్, వాళ్ళు ఎంక్వైరీకి పోతా ఉంటారు. ఎక్కడికి? ఆ దేవత దగ్గరికి వెళ్తా అంటారు. ఆ యొక్క పూజారి దగ్గరికి అనుకోండి ఉదాహరణకి వెళ్తా అంటే మధ్యలో ఒక వ్యక్తి ఎదురవుతాడు వీళ్ళకి. ఆ వ్యక్తి ఎవరో అది ఏలియా ఎదురై అంటాడు, ఇలాగ సెలవిచ్చినండి, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొని పోయి ఇట్లా దేవుడు అంటాడు పొమ్మని. ఎవరిని? ఏలియాని. ఇజ్రాయిల్ వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయినా బయల్జెబును వద్ద మీరు విచారించబోతు. అంటే ఏలియా అంటున్నాడు, ఇజ్రాయెల్లో దేవుడు లేడా, మీరు ఎవరితో విచారించకపోతున్నారు? బయల్జెబు దేవత దగ్గరికి విచారించకపోతున్నారు అని చెప్పి నెక్స్ట్ వాక్యంలో అంటారు, రాజుకు పోయి చెప్పండి వాడు వస్తాడు. అనంతపురం భాషలో యెహోవా సెలవిచ్చిన దేవనగా ఎవరు సెలవిస్తున్నారు? యెహోవా సెలవిచ్చిన దేవనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నీవు నిశ్చయంగా మరణం అవుదు అని ఏలియాతో వారు చెప్పి వెళ్ళిపోయాను. ఏరియా వాళ్ళు చెప్పిపోయాను. సరే వీళ్ళు వాపసు వచ్చేసారు. పోయే వాళ్ళు వచ్చి రాజుతో అన్నారు, అయ్యా పోతా అంటే ఒక వ్యక్తి ఎదురైనాడు. ఆ వ్యక్తి అన్నాడు, రాజుకు పోయి చెప్పండి మంచం నుంచి దిగేది ఉండదు, ఆడు చచ్చిపోతాడు. రాజు అన్నాడు. అంటే రాజు అంటాడు, రాజు అంటాడు ఎవరు ఆయన? వీళ్ళు ఇది పాపం ఎవరో తెలియదు సార్. ఎట్లుంటాడు చెప్పండి అన్నప్పుడు, సార్ కమ్ముడు కప్పుకొని ఉన్నాడు, ఆయన లెదర్ బెల్ట్ వేసుకొని ఉన్నాడు నడుము కంటే. అప్పుడు కరెంటు కొడుతుంది ఎవరికి? ఆజ్యాకి అర్థమైపోతుంది ఏలియా అని. ఏలియా అంటే భలే భయం వీళ్ళ ఫ్యామిలీకి. ఎందుకంటే వీళ్ళ నాయనకి ప్రవచించింటాడు, మీ నాయన అంటే ఆహాబ్తో అని అంటాడు, ఆహాబు నువ్వు ఎట్లా చావు చేస్తావంటే నువ్వు కింద పడినప్పుడు కుక్కలు వచ్చి నిన్ను తినేస్తాయి. నిజంగానే బైబిల్లో చదివితే కుక్కలు వచ్చి మొత్తం మాంసాన్ని శవమే లేకుండా ఆ టైపు. ఈ అహజ్యాకు గుర్తొస్తుంది. ఆయన చెప్తాడో మా అమ్మ జీవితంలో నెరవేరింది, జెజబెల్ జీవితంలో ఆహాబ్ జీవితం నెరవేర్చిందని ఏమంటాడంటే, పోయి మీరు ఏలియాని తీసుకురండి అంటాడు. 51 మంది పోతారు. ఒక శతాధిపతి 50 మంది సైనికులు పోతారు. ఏలియా ఒక కొండ మీద కూర్చుంటాడు. చూడు పాత నిబంధనలు నేనే చెప్తాను మీకు ఎంత భయంకరమో. హలో ముందు చూడు, ఏలియా ఈ 51 మంది పోయి ఏలియాతో అంటారు, నువ్వు దిగిరా ఏలియా, నీకు రాజు పిలుస్తాడు అంటారు. ఆ మాట వింటానట్లు ఏలియా ఏమంటారు తెలుసా, నేను దేవుని సేవకున్నైతే అగ్ని వచ్చి మిమ్మల్ని కాల్చివేయను కాక అంటాడు. చూసారా మీరు? అగ్ని వచ్చి 51 మందిని లైక్ కట్టెలు కాల్చినట్టు కాల్చి బూడిదైపోతారు 51 మంది. చూడండి అదనంలో ఏలియా ఆ మాట అన్నప్పుడు అగ్ని వచ్చి కాల్చేస్తాయి పిల్లరా 51 మందిని. రాజుకి కబురు పోతుంది, నాయన 51 మంది ఆడే బూడిదైపోయారు సార్. రాజు ఏమంటాడంటే ఇంకో గుంపుని పంపిస్తాడు రాజు. ఎవరి దగ్గరికి? ఏలియా దగ్గరికి. ఇంకో 51 మందిని. వాళ్ళు వచ్చి ఏలియా దగ్గరకా ఏలియాతో మళ్ళా అంటారు, రాజు నిన్ను పిలుస్తాను రా అన్నప్పుడు ఏలియా అంటాడు, నేను దేవుని సేవకున్నైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి నీవు 10 మందిని దహించును గాకని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాని 10 మంది దహించారు. మొత్తం ఎంతమంది పిండి అయిపోయారు? అదే పొట్టు పిండి కాదు, ఏమైనారు? బూడిది. ఎంతమంది బూడిదయ్యారు? 102 మంది. అర్థమైందా మీకు? చూడండి 18లో 3వ గుంపును పంపిస్తాడు రాజు. మళ్ళా ఇప్పుడు ఈ శతాధిపతికి తెలివైనడు. శతాధిపతి రావడంలోని ఏం మోకాళ్ళ మీద ఉంటే స్వామి
మమ్మల్ని కాపాడయా. ఆయన పంపించాడు, పోకుంటే ఆయన చంపుతాడు, వస్తే నువ్వు కాలుస్తాను. ఏంటి మా పరిస్థితి? దేవుడు అంటాడు ఏలియాతో, నువ్వు వాళ్ళని ఏం చేయకు, నువ్వు పోయి రాజు దగ్గర పోయి మాట్లాడిన. రాజు దగ్గరికి వెళ్తాడు, రాజు దగ్గర మళ్ళా అదే నువ్వు మంచం దిగవు, నువ్వు సస్తావు అంటే పాపం చచ్చిపోతాడు అక్కడే. ఆజ్ఞ ఇది పాత జాగ్రత్త ద్వారా 120 మంది కట్టెల మాదిరి కాల్చేశారు. ఏలియా అగ్ని అటు నుంచి వచ్చింది. జాగ్రత్తగానండి. ఇదే దేవుడు భూమి మీదకి దిగి వచ్చినప్పుడు సేమ్ ఇదే ఇన్సిడెంట్ జరిగింది. తెలుసా ఎవరు జరిగిందో? మీకు చదివిస్తానండి. ఒకసారి యేసు ప్రభు యెరూషలేంకి వెళ్తా ఉంటాడు. యెరూషలేంకి వెళ్ళేటప్పుడు సమరయ పట్టణం నుంచి వెళ్తా ఉంటాడు యేసు ప్రభు. ఓకే, సమరయ పట్టణం నుంచి వెళ్ళేటప్పుడు సమరయ పట్టణస్తులకు తెలుస్తుంది యేసు ప్రభు యెరూషలేంకి వెళ్తున్నాడు అని. లూకా 9 తీసి పెట్టిన యెరూషలేంకి వెళ్తున్నాడని తెలిసినప్పుడు ముందర చూడాలి. ఇప్పుడు సమరయ పట్టణస్తులు అంటారు, ఈ ఏరియా నుంచి పోయే శిష్యులు యేసు ప్రభు అంటాడు, సమరయాలో మనం స్టే చేస్తాం ఈ రోజు రాత్రి, అక్కడ హోటల్లో మనకు రూమ్స్ బుక్ చేయండి అంటారు. అనంతపురం భాషలో చెప్తా ఉంటారు అంతా. ఓకే, సో హోటల్లో రూమ్స్ బుక్ చేయమన్నప్పుడు వీళ్ళు కొంతమంది శిష్యులు వెళ్తారు హోటల్ దగ్గరికి. వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, ఎవరి కోసం అంటే యేసు ప్రభు కోసం, వాళ్ళ టీం కోసం అన్నప్పుడు వాళ్ళు అంటారు, అడిగిపోతాడు యేసు ప్రభు అంటే ఇట్లా యెరూషలేం పోతాము, నైట్ స్టే చేయాలనుకున్నాం మేమంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? మీకు హౌస్ మీకు హోటల్లో స్థలమేమో, అసలు ఉండకండి సార్, పదండి మీరు, ఇది దాటండి అంటారు. ఎంత అవమానం చెప్పండి కదా. ఎందుకంటే వాళ్ళకి యెరూషలేం వాళ్ళకి సరిపోదు, యూదులకి వీళ్ళకి సరిపోదు. ఎవరికి? సమరయులకి. ఇద్దరి మధ్య ఎథనిక్ క్లాసెస్ ఉంటాయి. సో అందుకని వాళ్ళు అంటారు, నో 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 నో, మీరు మీ గురువు మొత్తం అంతా కట్టకట్టుకుని వెళ్ళిపోండి నుంచి, నో అకామిడేషన్ నథింగ్. అక్కడే యేసుప్రభు నిన్ను నక్కలకు బొరియలుండను, ఆకాశ పక్షులకు మనోళ్ళు తీసిపోయి దాన్ని ఎక్కడికో అతికిస్తారు. చూడు, యేసుప్రభుకి ఇల్లు లేదు బాబు, అది కాదు, అది అక్కడ స్థలం అన్నప్పుడు అప్పుడు ఏం జరిగింది తెలుసా? జాగ్రత్తగా వినండి. యోహాను శిష్యులు అంటారు, ఇంత గొప్ప ప్రభువు నువ్వు, సత్యమైన లేపుతానో, గుడ్డోళ్ళకి బాగా చేస్తానో, నీ పేరు ఇంత ఫేమస్, ఇంత అవమానం చేస్తారు నీకు, నువ్వు ఎస్ అంటే ఏలియాలాగా ఏలియాలాగా మేము అగ్ని దింపుతామంటాడు. శిష్యులు అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నా తెలుసా? అసలు ఏ ఆత్మ మీలో ఉండేది? చూడండి, ఆడ ఏం జరిగింది, ఈడ ఏం జరుగుతుంది. చదవండి, మంచి పోషణ అది. శిష్యులైన యాకోబు యోహానును అది చూచి, ప్రభువు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు. ఎవరు నాశనం చేశారు అంతకుముందు? ఏలియా. చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా, ఇంగ్లీష్ లో చాలా బాగా రాబడింది అంటే, వారి తట్టి తిరిగి వారిని గద్దించను. ఇంగ్లీష్ లో ఏం రాబడిందంటే, ఏ ఆత్మ మీలో ఉండేది. చూసారా? నేనంట, ఏమైందయా, అదే దేవుడే కదా ఈయన నిలబడుకోండి భూమి మీద. ఆడేం జరిగింది? ఏలియా అంటాడు, నేను నిజమైన దేవుని సేవకుడినైతే 122 మంది బూడిదైపోయారు పిల్లరా. ఆ తర్వాత రాజు, నువ్వు మంచం దిగవు, మంచం మీద ఫినిష్. ఇక్కడేమైందయా, బట్టలు ఇప్పేసినా కూడా ఏమీ మాట్లాడినా ఉన్నేస్తున్నారు, ఈయన మీదికి గడ్డం లాగేస్తున్నారు, చెడ్డ మాటలు అంటున్నారు, గుద్దుతున్నారు, శరీరం చర్మం అంతా ఒలిచేసి దున్నిన శరీరం అంతా. ఏమంటున్నాడు ఆయన? వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగుదరు తండ్రి, అయ్యా వీరిని క్షమించు. అదే యెహోవా దేవుడు. ఈడేమైంది దేవుడు దేవుడు ప్రేమామయుడు. ఓకే, నేను మీకు ప్రూవ్ చేస్తాను ఇప్పుడు. దేవుడు చాలా చాలా ప్రేమ. దేవుడు ఎప్పటికీ కోపము ఉగ్రత మన మీద చూపుడైన, కనికర పూర్ణుడైన. అయితే ఎందుకు జరిగింది అదంటే, దేవుడు చాలా చోట్ల మనకు హార్ష్ గా కనపడేది. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఆయన ప్రేమను దయను వదిలినోడు కాదు, ఎప్పటికీ వదలడు. చాలా చోట్ల అలా చేయడానికి కారణం ఏమంటే,
మన మేలుకే. ఎట్లా చూడండి, చాలా చోట్ల బైబిల్లో నుంచి నేను మిగతా పోర్షన్ ముందుకు వెళ్ళడం మీకు అర్థమవుతుంది. దేవుడు యాంపుటేషన్ చేశాడు బ్రదర్ చాలా చోట్ల. పాత నిబంధనలో యాంపుటేషన్ అంటే తెలుసా మీకు? ఒక ఏళ్ళు చెడిపోయింది అనుకోండి, డాక్టర్ ఏం చేశాడు? కాల్లో ఏళ్ళు చెడిపోయింది అనుకోండి, ఆ ఏళ్ళు తీసేశాడు బ్రదర్. ఎందుకు చెప్పండి? కనీసం కాలు మిగిలిపోవాలని చెప్పేసి కదా. సపోజ్ ఏళ్ళన్నీ చెడిపోయాను కూడా, సపోజ్ మోకాల వరకు చెడిపోయింది అనుకోండి, ఆటి వరకు కట్ చేసేస్తాడు డాక్టర్. దాన్ని యాంపుటేషన్ అంటాం. అమ్మ డాక్టర్లు ఉన్నారు ఇక్కడ, మీకు అర్థమైంది కదా. ఎందుకు చెప్పండి? మిగతా బాడీ. సో ఎగ్జాక్ట్లీ దేవుడు బైబిల్లో అనేక చోట్ల ఎందుకు పర్మిషన్ ఇచ్చాడంటే, హార్ష్గా ఎందుకు ప్రవర్తించాడంటే, మీ నా క్షేమం కోసమే, మీ నా కోసమే. కానీ దేవుడు మాత్రము ప్రేమ కనికరం గలవాడు. ఓకే, ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్దాం, మళ్ళా వాపస్ దాంట్లోకి వస్తాం. ఎందుకు అలా ప్రవర్తించాడు దేవుడు. ఓకే, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు వేరే విషయంలో అట్లా పెట్టండి. దేవుడు మాత్రం ప్రేమామయుడు, దయామయుడు. ఓకే, చక్ర దీనంలారా, మీకు బైబిల్లో నుంచి స్టార్టింగ్ నుంచి మీకు చూపిస్తా నిజంగా ఆయన ఎంత దయామయుడో, ప్రేమమయుడు. ఓకే, ఎక్కడికి వెళ్దాం మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే యాడ దొరుకుతుంది? ఫస్ట్ ఆది కాండంలోకి. ఓకే, రండి ఆది కాండంలోకి వెళ్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఓకే, సో విషయం మర్చిపోకుండా, దేవుడు ప్రేమమయుడు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, సదాకాలం కోసం. ఓకే, అది టాపిక్ సబ్జెక్ట్. మీరు చూస్తే ఆది కాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం స్వర్గం ఉన్నట్లు ఉంటుంది పిల్లరా కదా. ఏ పాపం లేదు, బ్రహ్మాండం ఉన్నారంతా. ఓకే, జరిగింది ఎక్కడ? 3వ అధ్యాయంలో. ఏం జరిగింది 3వ అధ్యాయంలో? పాపం చేయడము, పాపము ద్వారా వచ్చిన జీతము వీళ్ళ జీవితాల్లో ప్రవేశించింది పిల్లరా. రోగము, మరణము, ప్రతి చెడు మరణము మరణం అంటే ప్రతి చెడు. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చాలా సార్లు చాలా మంది ఏమంటారంటే, దేవుడు వాళ్ళు పాపం చేస్తూనే, ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేశారో దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అక్కడి నుంచి పంపించేశాడు. దేవుడు వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేశాడు. దేవుడు వాళ్ళతో తెగనంపులు చేసుకున్నాడు. ముందర వినాల, దేవుడు వారిని మీ ఇష్టానుసారం పోండి, మీతో నాకు సంబంధం లేదు, మీరు పాపం చేశారు, నన్ను కాదన్నారని చెప్పి దేవుడు వాళ్ళని పక్కన తోసేశాడు. అంటే తెగనంపులు చేసుకున్నారు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడి, నేను చదువుతాను, ముందర చూడండి. చాలా మంది అనుకుంటారు దేవుడు వారిని ఏదోను తోట నుంచి పంపించేశాడని. నిజం చెప్తున్నా మీకు ఏం జరిగిందో. దేవుడు కూడా వాళ్ళతో పాటు ఏదోను తోటను వదిలి వాళ్ళతో పాటు పోయాడు. తెలుసా మీకు ఆ విషయం? ఓకే, బైబిల్లో నుంచి నేను ప్రూవ్ చేస్తా. ఫస్ట్ అసలు ఎందుకు దేవుడు వారిని తోట నుంచి బయటికి పంపించేశాడు? 3:22 ఆది కాండం 3:22 చదవండి. 22, 23 చదివి నేను వివరిస్తాను మీకు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకడిని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. జీవవృక్ష ఫలం తింటే ఏమవుతుందమ్మా? నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దానిని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేసెను. ఆ తర్వాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కేరెబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టను. 22లోకి రానైనా ముందు చూడండి. ఎప్పుడైతే ఆదాము వాళ్ళు పాపం చేశారో, 22 అదే అధ్యాయం, ఏం చేశాడు దేవుడు? వాళ్ళని 22 పెట్టినైనా ఏం చేశాడు దేవుడు? వాళ్ళని అక్కడి నుంచి ఓకే ఎందుకు వెళ్ళగొట్టాడు? మంచి చెడ్డని ఎరుగు. ఓకే, ఆదాము మనలో కింద చూస్తే, కాబట్టి అక్కడ ఒకవేళ తన చేయి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం. జాగ్రత్తగా ఎందుకు పంపించాడు అక్కడి నుంచి? ఆ వృక్షంలో నుంచి తింటాడేమో అని. ఎవరు? ఆదాము. ఏంటి సార్ తింటే ఏమవుతుంది? జాగ్రత్తగా తింటే ఏమైందంటే ఆదాము ఇప్పటికీ బతుకుండేవాడు. ఓకే, ముందు చూడండి. ఇప్పుడు ఇమాజిన్ చేయండి ఆదాము ఎట్లుండేవాడు ఇప్పటికి.
మీకే వదిలేస్తాను. నేను చెప్తున్నా ఎట్లుంటాడో, గుంతలోకి పోడు. చచ్చిపోయేది ఏమైతుంది, మనిషి గుంతలోకి పోతాడు. కానీ ఇతను మంచం మీద ఉన్నాడు అనుకుందాం, నో ఈటింగ్, నో డ్రింకింగ్, నథింగ్. 6000 సంవత్సరాల మంచి ఎట్లుండేవాడు ఈ టైంకి. ఇది చావు లేదు, శరీరంలో మనిషి ఆత్మ పోదు బయటికి. ఇమాజిన్ చేయండి ఎట్లుండేవాడు మనిషి. అందరూ ఉండేవాళ్ళు ఇప్పటికే. అమ్మా 800 కోట్లకే బరువు అవుతుంది భూమికి. జస్ట్ చెప్తున్నా, ఏం బరువు కాదనుకుని 10 కోట్ల మంది వచ్చినా దేవుడు ఆల్రెడీ అందరికి ఫుడ్ ఏర్పాటు చేశాడు. దేవుడు లేక ఈ సమస్యలన్నీ ఎలా ఉండేది ప్రపంచం ఊహించండి. ఉదాహరణకు చెప్తాను చూడండి. సపోజ్ ఎవరైనా 80 ఏళ్ళు 85 ఏళ్ళ వయసు కల వాళ్ళని చూడండి మీరు, ఎంత ఇబ్బంది పడతా అంటారు పాపం కదా. హలో, బీపీలని, షుగర్లని, థైరాయిడ్లని, లేకుంటే ఇంకా మా ముందు చూసారా, తింటే అరగదు, తినుకోకుంటే బాధ కదా, నడచలేరు, కూర్చోలేరు. అంటే చెప్పకూడదు అని మీరు అర్థం కావాలని చెప్తాను. అట్లా మనం కూడా చేయకూడదు. ఇంట్లో వాళ్ళకి అనిపిస్తుంది ఏంట్రా ఈ జీవితం అని. ఈ మోడర్న్ టైంలో అయితే ప్లాస్టిక్ జమానాలో చాలా కష్టం. అన్ని బాగుంటే అందరూ హ్యాపీగా ఉంటారు, ల్యాండ్ అసలుకి కదా. అట్లా భయంకరమైన ప్రపంచం ప్లాన్. నాకు బాగా తెలుసు, అన్న వెనకలు కూర్చొని చూడండి, వృద్ధుడు పెద్ద ఆయన, అన్నా ఇంటానవా పోలేడు పాపం. బ్రదర్ ముస్లిం కమ్యూనిటీ నుంచి ముందు చూడండి, వాళ్ళ భార్య ఉండేది. ఎంతమంది చూశారు? చర్చికి వచ్చేది భార్య పాపం. నేను చాలా బాధపడేవాడిని ఆమెను చూసి. హుస్సేనమ్మ చాలా ఏదుడు ఆమె, చనిపోయారు. ఇప్పుడు మన కొద్ది రోజుల క్రితం ప్రభు సన్నిధికి వెళ్ళారు. మనం దాన కార్యాలు మనం చేయలే, వాళ్ళే చేసుకున్నారు ముస్లిం రీతిగా. ఎందుకంటే పాపం వాళ్ళ కుటుంబం అంతా ఇంకా ముస్లిమ్స్ గా ఉన్నారు, ఆమె మాత్రం రక్షణ పొందింది. సో సమస్య లేని అన్న హ్యాపీగా చేసుకోండి. ఎందుకంటే ఆత్మ పరమాత్మకు ఫస్ గయా తుమ్ కహింది జావ్ అన్నట్లు అయిపోయింది మా పరిస్థితి. మీరు ఆడనే ఈ బాడీని తీసుకోండి. కానీ ఒక మాట చెప్తున్నప్పుడారా, ఎంత బాధ ఉంటుందో శరీరం చెప్తాను. ఆమె కూర్చోలేదు. నేను ఓ రోజు చూసా పాపం, చాలా బాధ తీసిన ఆమెను చూసి ఇక్కడ నిలబడుకునే ఆమె యూరిన్ చేస్తాను పాపం. ఆడ ఆ సైడ్కి పోయి చేసి వచ్చింది పాపం, వచ్చి చర్చలో కూర్చో. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తానా, 80 ఏళ్ళలో ఎంత ఇబ్బంది పడతాను, 90 ఏళ్ళలో అంకులు పాపం ఎంత ఇబ్బంది పడతానో. ఈ ఇన్ని అనారోగ్యాలతో మనుషులు బతుకుతానే ఉంటే ఏమయ్యేది? మనిషి చనిపోడు పిల్లరా. ఇమాజిన్ ప్రపంచం అంతా అట్లాగే ఉండేది. జీవవృక్షంలో నుంచి ఆదాం అవ్వలు తినింటే వాళ్ళకు పుట్టే వాళ్ళందరూ. నేను చెప్తున్నా మీకు చాలా సార్లు, ఈవెన్ మా మదర్ కూడా అన్నిందే ఉన్నాయి, చనిపోతే మేలు రాని. ఆ టైం అంత పీడ పిల్లరా. మైండ్ లైక్ కొన్నిసార్లు మందులు పనిచేసిన బాడీ రెస్పాండ్ కాదు కదా. మీరంతా అనుభవం నేను చెప్తానేదో మీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నా, దేవుడు ఎంత ప్రేమమడు మంచోడంటే వాళ్ళని అక్కడి నుంచి తీయడానికి కారణం ఏమో తెలుసా? వాళ్ళు ఆ పండు తినింటే సమస్య మనుషుల్లో ఏ పీడ ఉండేదో వీళ్ళు లెక్కేసుకోవడం. మనిషి ఉండేవాడు, చనిపోయేదానికి వీలు లేదు. అందుకే దేవుడు మరణాన్ని, నీతిమంతుల మరణాన్ని ఏమన్నాడు తెలుసా? 116, 15 పెడతారా? మంచి మాట రాబడింది. ఆయన దృష్టి, యెహోవా దృష్టికి ఏమైంది? విలువైన. తెలుగులో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఎందుకు చెప్పండి? మీ నా మరణం విలువగలది. అదే తినింటే ఎట్లా పీడించబడే వాళ్ళం మనం కదా. ఇప్పుడు ఎందుకు విలువగలది? మీరన్నారు యేసు ప్రభువులో ఉన్న వాళ్ళు. మనకు తెలుసా మీకు ఎందుకు విలువగలది? మీరు నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను? స్ట్రైట్ గా తండ్రి ఇంటికి వెళ్తాను. పైన ఉంటాం, బాడీ ఆడుంది, కింద ఉంటుంది మట్లో. మీకు తెలుసా ఎందుకో విలువైంది? దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గర రా. పాపం వల్ల మరణం వచ్చింది, అయితే నువ్వు నా దగ్గర రా, నా దగ్గర ఉండు. మీకు తెలిసే విషయం ఏంటో మీ గురించి, నా గురించి తెలుసా మీకు? నా శరీరము ఎన్నడే కానీ పోదు. మట్లు పెట్టినారు. సపోజ్ మా మదర్ది మట్లు పెట్టినాం మనము, ఓసేపుడు పోతే రూపం కూడా ఉండదు. కానీ బైబిల్ ఏమంటుంది తెలుసా? ఒక రోజు దేవుడు ఇదే శరీరంలో, ఈ శరీరాన్ని దేవుడు పోనీడు పిల్లరా. ఇదే మన దగ్గర ఉన్న శరీరం మన దగ్గర ఉంటుంది, కానీ దీంట్లోకి ఏం ప్రవేశిస్తుంది? మహిమగల దేహంగా మారుతుంది. ముసిలితనం ఉండదు. ఏమంటే యేసు ప్రభు వచ్చినప్పుడు రాకడలో, లైక్ ర్యాప్చర్ లో మనం మళ్ళా లేపబడతాం.
మన శరీరం మళ్ళా ఏంగా మారుతుంది? మహిమ గల శరీరంగా మారుతుంది. అదే శరీరం ఉంటుంది, మీకు తెలుసా? మనం గుర్తుపడతాం. కాబట్టి ఒకటి ఏమంటే పాపము ఎంగు మాదిరి ఉంటాం, మాదిరి కాదు ఎంగు ఉంటాం అంతే. అంటే నాకు తెలియదు ఏ ఏజ్ ఇస్తాడో దేవుడు. ఓకే, ఒక ఆదాం పుట్టినప్పుడు ఏ ఏజ్ లో పుట్టినాడు చెప్పండి? 20, 25 ఏదో. అదే ఏజ్ లో కలకాలం మనం ఉండేది. మనకు ముసలితనం లేదు, మరణం లేదు. ఈ శరీరమే గుర్తుపెట్టేటప్పుడు కూడా సిస్టర్ దెబరా సేమ్ ఏమో అద్దాలు ఉండవు పాపం. ఈ టైప్ లో ఉండవు పాపం. 25 సంవత్సరాలు ఎట్లా ఉండదు సార్? మూర్తి పేరు ఎట్లుంటారు తెలుసా మీకు? విత్ హెయిర్స్ పాపం పాపం 25 years లో ఏజ్ వాళ్ళు జస్ట్ అప్రాక్సిమేట్. ఎవర్రా నాయనా? అమ్మా చాక్లెట్లో చీక్లెట్లో పెట్టండి రా, ఇవి ఏంట్రా నాయనా? ఓకే, పిల్లలు పుట్ట. ఆమె ఎక్కడ పోయి? ఈరోజు ఏమో సైలెంట్ ఉంది. ఆమె ఎక్కడ పోయింది? ఆమె మారులిన్ ఎక్కడ? సండే స్కూలా? ఇప్పుడు ఆమె అరిసి ఫ్రైడే, ఈమె సండే అరుస్తాం. ఏం మీ కథ అన్నట్లుంది. ఓకే, అది తప్పది ఎప్పుడు ఉంటుంది. వీళ్ళు అయిన తర్వాత ఇంకో లైన్ రెడీగా ఉంది వేసేదానికి, అంటే పుట్టించేదానికి. జీవితాంతం ఉంటుంది మనకి, తప్పదు. ఓకే, ఎవరికన్నా ఫ్రీ అయిందంటే అది రామకృష్ణ మీద అన్నా చూసారా? ముగ్గురిని పెంచి గత 4 ఏళ్ళుగా ఇప్పుడు ఫ్రీగా కూర్చున్నాడు పాపం. వాళ్ళు సండే స్కూల్ పోయారు. ఓకే, ముందు చూడండి. సి వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, సి ఎంత శ్రేష్టమైందో. సి దేవుడు ఎందుకు వాళ్ళని బయటికి తీశాడు అంటే, ఆ వృక్షంలో నుంచి తినింటే మనిషికి వచ్చే పీడను దేవుడు గ్రహించి వారిని అక్కడి నుంచి తొలగించిన, ఆ తోట నుంచి బయటికి పంపించాడు. మీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తాను? హలో, ప్రేమతో చేసినది అది. అదే దేవుడు. మనం అనుకున్నట్టు చాలా మంది అనుకుంటారు, విడిచిపెట్టాడు యాడన్నా పోండి, మీరు నా మాట ఇల్లేదు కాబట్టి. నో, దేవుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళతో పోయాడు బయటికి, వాళ్ళతో ఉన్నాడు కదా. చూడండి ఒక ఉదాహరణ, 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం జరిగింది ఇప్పుడు? 4:1. ఓకే ఓకే, ముందు చూడండి 22లో ఏం జరిగింది? ఓకే 3:22, సారీ ఒక పాయింట్ నేను మర్చిపోయినా. 3:22. ఓకే, ముందు ఒకసారి ఏం చేశాడు దేవుడు? ఎవరు పెట్టాడు అక్కడ? ఆ వృక్షానికి ఖడ్గజ్వాలలు పెట్టాడు, దూతలను పెట్టాడు. ఎందుకు చెప్పండి? సాతాను మళ్ళా ప్రేరేపించి వాళ్ళని మళ్ళా పండు తినేకి ఎక్కడ ప్రేరేపిస్తాడో, వీలుపై ఎక్కడ తింటారు అని. దానివల్లనే దూతల్ని పెట్టాడు. ఇంక ఒక మాట చెప్పాలి నేను మీకు ఇప్పుడు. ఏదాని ముందర ఉన్నారు జీవులు, ఏమైనా దూతలు? జీవవృక్షం. జీవవృక్షం ఎక్కడుంది ఇప్పుడు? జీవవృక్షం ఎక్కడుంది ఇప్పుడు? జీవవృక్షం ఎక్కడుంది? అబ్రాహ్మ చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఎక్కడుంది జీవ? మీరు ఎట్లా చెప్పర్లే అని నేనే చెప్తాను ఉండండి. ప్రకటన గ్రంథంలో స్వర్గంలో ఉంది, కానీ మీకు నిజం చెప్తున్నా, శుభవార్త. జీవవృక్షం యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్కరి నోట్లో దేవుడు జీవవృక్షం పెట్టాడు. సామెతల గ్రంథము 15:4. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. జీవవృక్షము, సాత్వికమైన నాలుక జీవవృక్షం అంటే ఏంటో తెలుసా? రక్షణ పొందుకున్న ప్రతి ఒక్క వ్యక్తి అనుక్షణము జీవవృక్షంలో తినచ్చు. ఇప్పుడు మరణం లేదు మనకి ఇంకా. సో మరణం లేదు కాబట్టి, మరణాన్ని తప్పించుకున్నాం కాబట్టి అనుక్షణం జీవవృక్షంలో తినచ్చు. ఏంటి సార్ అది? పెట్టినా బస్ వాక్యం 15:4, సామెతల గ్రంథం 15:4. జీవవృక్షం చదవండి అంత లోపల ఎవరున్నా. జీవవృక్ష సాత్వికమైన నాలుక, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. నాకు టైం లేదు కానీ కొద్దిగా టచ్ చేసి ముందుకు వెళ్తా. జాగ్రత్త వినంటారా? నువ్వు నేను ప్రతి క్షణము జీవవృక్షం నుంచి తినే జీవితం ఇప్పుడు కలిగి ఉన్నాం మనం. ఏ ద్వారా? నాలుక ద్వారా. ఏ నాలుక? సాత్వికమైన నాలుక. ఏంటి సాత్వికమైన నాలుక అంటే?
సాత్వికం అంటే ఏంటి? గర్వం అంటే ఏంటి? మీరు ఏంది చెప్పరా? ముందు ఓకే, నేనే చెప్తాను, ముందు చూడండి. సాత్వికం అంటే గర్వము మాట్లాడని నాలుక. ఎవరు గర్విష్ఠులు? వాక్యానికి విరోధంగా మా వాక్యాన్ని నమ్మని వాళ్ళు గర్విష్ఠులు. అంటే వాక్యం ఏం చెప్తుందో, రామని వింటాను కదా, వాక్యం ఏం చెప్తుందో అది చెప్పకుండా వాక్యానికి విరోధంగా మాట్లాడే వ్యక్తి గర్విష్ఠుడు. సాత్వికుడు ఎవరు? వాక్యం ఏం చెప్తుందో అది చెప్పేవాడు. ఏ మనిషి అయితే దేవుని వాక్యాన్ని తన నాలుక మీద పెట్టి పలుకుతాడో ఆ వ్యక్తి సాత్వికుడు. జాగ్రత్తగా బిడ్డ, నువ్వు ఎప్పుడైతే అంటావో యేసయ్య తిన్న దెబ్బల చేత నాకు స్వస్థత లభించింది అని, నువ్వు జీవవృక్షం తింటావు, నువ్వు ఆరోగ్యం తింటావు. నేను బీదరికాన్ని చూడను, నేను ఐశ్వర్యవంతుడుగా యేసు ప్రభు ద్వారా చేయబడి ఉన్నాను అన్నప్పుడు నువ్వు ఐశ్వర్యాన్ని అనుభవిస్తావు. హలో, నీకు అర్థమవుతుందా? నేను దైవ జ్ఞానంతో నిండి ఉన్నవాడిని. దేవుని యొక్క విజ్డమ్ నా మీద ఉంది, నాలెడ్జ్ నాకు ఇవ్వబడింది. నేను అభిషక్తుల్ని. నువ్వు ఎప్పుడైతే దేవునితో అంగీకరిస్తావో నీ జీవితం ప్రతి క్షణము జీవవృక్షంగా మారుతుంది. నీ జీవితంలో ఏ మరణము చూడలేవు. నువ్వు అక్కడ పోయినాం కాదు, ఫ్రూట్స్ జీవవృక్షంలో తినేది మనము. ఇక్కడే తినే భాగ్యము నీకు నాకు దేవుడు ఇచ్చాడు బిడ్డ. అందుకే ఎప్పుడు చెప్పాలి, రోగాన్ని ఒప్పుకోకూడదు. తెలుసా, నేను చెప్పా ఫ్రైడే రోజు, ఎక్కడ ఏ రోగం శరీరంలో ఎంటర్ అయినా దారితీరిపోతా. మన ఓకే, అది పక్కన పెట్టండి, అది నేను కాదన్ను. కానీ ఫస్ట్ రావాల్సింది ఏమంటే ఈ దేవుడు నివసిస్తున్న స్థలం ఇది, దేవుడు ఉండే స్థలం ఇది. అందుకే నేను ఎప్పుడు వాక్యాన్ని ఊరికే చెప్తే కాదు, ఊరికే నింటే కాదు, చూడాలా. నేను అగ్నిని చూడాలని శరీరంలో దేవుణ్ణి సాక్షాత్ చూడు. దేవుడితో చెప్పాలా, మీరే ఇల్లు ఇది. ఎలా ఈ ఎలర్జీ నా ఇంట్లో ప్రవేశిస్తుందని? నీ ఇంట్లోకి దేవుని మందిరాన్ని పాడు చేసేవాడిని దేవుడు ఏమన్నాడు? నేను పాడు చేసి పెడతా అన్నాడు. సో వెంటనే చెప్పాలా, ఎలర్జీ యేసు నామంలో దూరం పో. దీని వెనకాల ఉన్న దయ్యమా, యేసు నామంలో నేను దేవుని అగ్ని నీ మీద విడుదల చేస్తాను. చైతీ నా శరీరం మీద నుంచి దూరం పో యేసు నామంలో. నేను ఫ్రైడే చెప్పాను మీకు, వారం రోజులు చెప్పాల్సి వచ్చిన, 10 రోజులు చెప్పాల్సి వచ్చిన, నెల రోజులు చెప్పాల్సి వచ్చిన, ఇడిచి పెట్టుకో. వెనకలు పడిపోతాను, వెనకాల అనారోగ్యం వెనకాల. మైగ్రేన్ ఉందా? యేసు నామంలో మైగ్రేన్, హెడ్ఏక్ దూరం పో యేసు నామంలో ఆజ్ఞాపిస్తున్నా. దీని వెనకాల పనిచేసే ఈవిల్ స్పిరిట్ ని నా శరీరం మీద నుంచి చేతిమ్మని ఆజ్ఞాపిస్తాను. నాశనం యేసు నామంలో. దేవుని అగ్నిని నీకు కాల్చును గాక. రోగము నా శరీరాన్ని తాకదు గాక. మైగ్రేన్ తాకదు, బీపీ, షుగర్, ప్రతి దాన్ని నాశనం చేసి పెట్టాలను. సాత్వికమైన నాలుక అనుక్షణం జీవవృక్షాల నుంచి తింటుంది బిడ్డ. అందుకే బైబిల్ ఉంటుంది, నాలుకలో జీవము మరణం ఉందని. నువ్వు జీవాన్ని ఎన్నుకోమంటుంది బైబిల్. అర్థమవుతుందా బిడ్డ? ఓకే, ఏమో. సో టాపిక్ వేరే అది. సో నా ఎందుకంటే పాయింట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా, జీవవృక్షం నుంచి అనుక్షణం తినండి పిల్లరా. వాళ్ళని ఏ వృక్షంలో తినొద్దన్నాడు? ఇంకా వేరే పాయింట్లు. ఏ వృక్షంలో తినొద్దన్నాడు దేవుడు? మంచి చెడు. జాగ్రత్తగా, మంచి చెడు తినొద్దు. ఈ రోజు కూడా మంచి చెడులో తింటే మరణమే. ఏం సార్ మంచి చెడు అంటారా? మళ్ళీ అదేం చెడు సార్? అదే మనుషులు తింటాను. ఏం తెలుసా, వాడు సాతాన్ నీకు మంచి చెడు వాక్యం దగ్గర పోనీడు. వాడు రీజనింగ్ ఇస్తా అంటాడు. డాక్టర్ చెప్పాడు, మా నాయన కూడా వచ్చిందా, మా నాయన పాయ జల్ది నేను పోతా మా నాయనతో పాటే. రీజనింగ్, మంచి చూడు, మంచి. డోంట్ డూ దాట్. నువ్వు కేవలం ఒకే వృక్షం నుంచి తినడానికి 60 ఏదది? వాక్యం. వాక్యం తినాలను. జీవవృక్షంలో నుంచి మాత్రమే తినాలా. సైతాన్ని మా ఇంట్లో మా తాతలకి ఇల్లు లేదు, మా ముత్తాతలకి ఇల్లు లేదు, మనమంతా బాడీ ఇంట్లో ఉండి వచ్చినాము, మనం బాడీకి రాజులము. మా వంశమే బాడీల వంశం. అది ఎట్లా? మహానుభావులు ఉన్నారు ఈ ప్రపంచంలో, భూమి మీద. వేసే నక్షుడు అంగీకరించిన తర్వాత మీ డాడీ సృష్టికే అమీర్. తెలుగులో ఏమంటారు అమీర్ని? ధనికుడు. సృష్టికే రిచెస్ట్ పర్సన్ అతను. ఆయన పుట్టి సిగ్గులేదు అట్లా అనడానికి. ఏమన్నా నువ్వు జీవవృక్షంలో తినాలా. రీజనింగ్ రావడం. మీకు తెలుసు సార్, మా అమ్మకి షుగర్ ఉందంట, మా అవ్వ కూడా ఉందంట. మీకు తెలుసా, మా తాత కూడా ఉందంట. అది ఏదో పెద్ద వరం దొరికినట్లు, ఏదో చీఫ్ మినిస్టర్ అయిపోయినట్ల. హలో, అది రీజనింగ్. అది మంచి చెడు. నువ్వు
చెప్పాల్సింది ఒకటే, ఈ సృష్టిలో నీకు ఇవ్వబడింది జీవవృక్షంలో నుంచి వాక్యం. వాక్యం. అందుకే బైబిల్ ఉంటుంది, నువ్వు దేన్ని ఎన్నుకుంటావో దానితో నువ్వు తృప్తిపరచబడతావు. నువ్వు మరణాన్ని ఎన్నుకుంటే దాంతో తృప్తిపరచబడతావు. 18, 19 ఆ సామెత 18, 20, 21 సారీ. ఓకే, పోయినా ముందుకు హలో. అందుకే వాళ్ళని బయటికి పంపించాడు కరెక్టే, కానీ వాళ్ళతో పోయినాడు. ఓకేనా? ఇప్పుడు చూపిస్తాను మీకు. 4వ అధ్యాయం 1వ వాక్యం రండి. ఏం జరిగింది చూడండి. 4వ అధ్యాయం 1వ వాక్యంలోకి ఏం జరిగింది? చాలు, ముందర చూడండి. ఆయన ఆదాము తన భార్యను హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కని. ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, యెహోవా దయ వలన నేను ఒక మనిషిని తిరుగులో సంపాదించుకున్నాను. పర్లేదు, చాలా మంది చెప్తారు ఈ మెడికల్ వాళ్ళు కూడా, ఫస్ట్ ఎనస్థీసియా డాక్టర్ ఏమంటారు మీరు? ఫస్ట్ ఎనస్థీసియా ఇచ్చిన ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆదాంకి. నేను చెప్తా ఫస్ట్ గైనకాలజిస్ట్ ఎవరో తెలుసా? దేవుడు. నేను చెప్తా ఫస్ట్ డెలివరీ ఎవరు చేసినారు అవ్వకే? దేవుడు. ఏమన్నాడు దేవుడు? డెలివరీ జరిగే టైంలో ఉన్నాడు. ఏమంటే మేల్ గైనకాలజిస్ట్ అంటారు. మేల్ గైనకాలజిస్ట్ ఆదాము. ఆ దేవునికి బాగా తెలుసు చాలా పెయిన్స్ ఉంటాయి. పనిష్మెంట్ వచ్చింది కదా. ఏం పనిష్మెంట్ వచ్చిందమ్మా? అనారోగ్యం కదా, బీదరికం. డెలివరీ అయ్యేటప్పుడు ఎక్కడలేని పెయిన్స్, దయ్యం ద్వారా వచ్చినది అవన్నీ, పాపం ద్వారా. దేవునికి తెలుసు. సో దేవుడు ఎక్కడున్నాడు? అందుకే అంటాను, హవ్వ ఏమంటాంది? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని. ఎంత పెయిన్ వచ్చింటుందో దేవుడు నిలబడి ఆదాం చేత, ఆదామా చూడు ఎంత పరిస్థితో, నేను చేస్తాను, నువ్వు పక్కన దొరుకు డెలివరీ అని చెప్పి హవ్వకి డెలివరీ చేసి చేతులు పెట్టి ఇట్లుంటుంది పరిస్థితి. ఇక్కడ నుంచి మీరు చూసుకోండి. దేవుడు ఎప్పుడు మనిషిని వదలలేదు. ఏమంటాను? అవ్వనే చెప్తాను కదా, యెహోవా దయ వలన అంటే యెహోవా దయ ఉంది ఆమెతో. ఆ తర్వాత ఏం జరిగింది? దేవుని ప్రేమను మీకు చూపిస్తాను. దేవుడు విడిచిపెట్టలేదు పిల్లరా. ఆ తర్వాత ఏం జరిగింది? 4:4 కయీను హేబేల్ కదా. కయీను ఏం చేసేవాడు? భూమి మీద పంట చేసి పండించేవాడు. హేబేల్ ఏం చేసేవాడు? గొర్రెలు. మీకు తెలుసా వీళ్ళిద్దరి మధ్య కంటిన్యూగా దేవుడు నివసించేవాడని? వీళ్ళిద్దరితో కంటిన్యూగా మాట్లాడేవాడు. వీళ్ళకి చెప్పేవాడు దేవుడు ఏ రీతిగా జీవించాలా, ఏ రీతిగా దేవుని దగ్గర రావాలా, ఏ రీతిగా దేవుణ్ణి స్తుతించాలా, ఏ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలా, ఏ రీతిగా పాపం చేయకూడదు, పాపం నుంచి దూరం ఉండడం. కాన్స్టెంట్ గా కమ్యూనికేషన్ ఉండేది దేవునికి, ఏబేలుకి, కయీనుకి. ఇలాంటి ఎట్లా తెచ్చాడు ఏబేల్ బలి? ఏబేల్ తెచ్చి బలి ఇచ్చాడు దేవుని సన్నిధిలో జంతువుని. ఎవరు చెప్పారు? ఓ మీరు అనొచ్చు, బ్రదర్ ఆదాము చెప్పింటాడు బ్రదర్. ఎందుకంటే ఆదాము ముందు కోసం దేవుడు బలి ఇచ్చినప్పుడు చూశాడు కదా ఆదాము. ఓకే, మరి భూమి పంట తేలని ఎవరు చెప్పారు? దేవుడు వాళ్ళతో ఉన్నాడు. దేవుడు వాళ్ళకి నేర్పిస్తా ఉన్నాడు ఎలా బ్రతకాలా. ఎంత కష్టంలో ఉన్నారు మీరు, సమస్య కారణం ఇది, ఇదిగో నేను మీతో ఉన్నా, ఇదిగో మీకు నేను సహాయం చేస్తా. వాళ్ళిద్దరితో కంటిన్యూగా దేవుడు కమ్యూనికేషన్ లో ఉండేవాడు. అందుకే నెక్స్ట్ వాక్యం ఏం జరిగింది? 4:5 అయిన తర్వాత కయీను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. ఎవరు బలిని ఎవరు అర్పణను లక్ష్య పెట్టలేదు దేవుడు. ఆ తర్వాత ఏం జరిగింది? నెక్స్ట్ చూడండి. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? చూడండి వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. మీరు అనుకున్నారు గెట్అవుట్ చేసి పంపించేసినాడు, పోండ్రా మీ బతుకు మీరు బతుకు, నీకు నాకు సంబంధం. నో నో నో, నేను చెప్తున్నా ఎందుకు ఇవన్నీ చెప్తానేది. నీతో కూడా అనుక్షణం ఉండే దేవుడు ఆయన. ఏం చేసినా నీ నుంచి దూరం పోడు ఆయన. అందుకే మీకు ఇవన్నీ చూపిస్తాండి. నిన్ను ఇడిచిపెట్టాడు ఆయన, అంతే. నీ తండ్రి ఆయన. ఎవరి మాట వినొద్దు, బైబిల్ చెప్పేది నువ్వు. దేవుడు ఏం చెప్తాడు? యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకున్నావేమి? ఆ తర్వాత చూడండి, నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచి నువ్వు నీ ఎడల దానికి అది వాంఛకలు, నువ్వు దానిని జాగ్రత్త నింపారా. దేవుడు చెప్తాడు ఇతనితో, ఎందుకు అట్లా చేస్తున్నావు? నువ్వు మంచి చేసి నువ్వు ఎక్సెప్ట్ చేస్తాను కదా,
ఇలా చేయకూడదు, ఇది తప్పునైనా ఇది. నేను చెప్తున్నా నీకు, దేవునికి ఆల్రెడీ తెలిసి వీడు మర్డర్ చేయబోతాను, అందుకే పాపం గురించి మాట్లాడతాను. అక్కడెక్కడ రాలే ఆదాము కయ్యంతో మాట్లాడతాను, ఇద్దరు మాట్లాడుతాను. నో, దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు. కయ్యను చెడ్డ స్థితిలో ఉన్నాడు, పాపం స్థితిలో ఉన్నాడు, అయినా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు అంత కనికరం. నేను చెప్తున్నాను నీకు, అనుక్షణము నువ్వు ఎందుకు ఆనందంగా ఉండాలో ఈ భూమి మీద. ఉద్యోగం అవన్నీ పక్కన పెట్టాను, ఓకే ఉన్నా. నేను చెప్తున్నా ఎందుకు సంతోషంగా ఉండాలో. ఒక క్రైస్తవుడు ఎప్పుడు నీతో ఉన్నాడు ఆయన. అసలు నీతో అయితే లోపలే ఉన్నాడు ఆయన. నీకు తెలుసా ఎవరు మాట్లాడుతుంటారు లోపల? కోపడతాను ఎలా, అబద్ధం చెప్పదు నేను అట్లా, నేను ఎందుకు భయపడతావు, నేను ఉన్నాను కదా, సో తప్పు కదా నువ్వు చేసినది, సారీ చెప్పు. ఎవరు మాట్లాడతాను అనుకున్నా దినమంతా మీతో? పక్కింటాను అనుకున్నా. లేదు, దేవుడు మీలో దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని ఇడిచిపెట్టాడు ఆయన మిమ్మల్ని ప్రీతితో చూసేది. ఈవెన్ మమ్మీ డాడీ అనొచ్చు, పోరా నీ కనిందానికి నేను సిగ్గుపడతాను అంటే నువ్వు అట్లా వారా అనొచ్చు. యెహోవా దేవుడు నీ తండ్రి నీలో ఉన్నాడే. శుక్రవారం మనం విన్నాం, దేవుడు ఎవరు శుక్రవారం విన్నాం, మన తండ్రి. మా పిల్లలు ఎందుకు మైడిచినారేడా? ఎవరు సండే స్కూల్ ఎందుకు పోలేదు వీళ్ళు సండే స్కూల్కి? ముందు చూడండి ప్లేరా, ముందు చూడండి, జాగ్రత్త తినంటారా? మీరు చూస్తే దేవుడు విడిచిపెట్టలే వాళ్ళని సంజాయించాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? నెక్స్ట్ వాక్యం పెట్టండి, ఏం జరిగింది చూడండి. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతన్ని చంపాను. నెక్స్ట్ వాక్యం, యెహోవా నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా పెట్టినైనా. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను. జాగ్రత్త వినండి. ఎంత క్లోజ్ రిలేషన్ ఇద్దరి మధ్య. ఇట్లా ఎవరో చెప్తారా? ఏం నేను కావ్యలో నన్ను ఎవరు కొత్త, ఐ మీన్ ఎప్పుడో ఒకసారి 6 నెలల తర్వాత వచ్చాను అనుకోండి, అట్లా వాళ్ళతో ఇట్లా మాట్లాడతారా? ఎవరితో ఇట్లా అంటారు? నేనేం కావ్యలువా అన్నా అని. మీ ఇంటికి ఎవడో నేను వచ్చాను, ఎవరు అదే కావ్యలువా నేను సార్ అంటారా? అదే మీ భర్తను భార్యను ఉంటే ఎందుకు అంటారన్నమాట? క్లోజ్నెస్. ఎంత క్లోజ్గా ఉన్నారు చూడండి. దేవుడితో నేను కావిలు అన్నా, చూడండి ఎంత మంచి దేవుడు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇవి లీగలిజం మనల్ని పాడు చేసి పెడుతుంది పిల్లరా. దేవుడు నీతో, అందుకే బైబిల్ అంటుంది, నువ్వు నిద్రపోయినా నిన్ను తెలియలే వాక్యం అది, కునుకడు నిద్రపోవడమా? దేవుడు నిద్రపోడు. దేవుడు మనిషి కాదు నిద్రపోయేదానికి, ఆత్మ ఆయన. అంత కాపాడే దేవుడు అసలు నీ కోసం మనిషిగా మారి ప్రాణమే పెట్టాడే. బట్టలన్నీ ఇప్పేసినా కూడా సంతోషంగా నీకోసం నగ్నంగా అయ్యాడే. ఎందుకు ఆయన అనుమానిస్తావు? మన సొంత తల్లిదండ్రులను అనుమానించచ్చేమో కానీ దేవుని ఎప్పుడు అనుమానించగలుగుతారా? ప్రేమమయుడైన, దయామయుడైన. చూడండి కయీనుతో ఎటువంటి వార్త పెట్టినా, అది కయీనుతో ఏమంటున్నాడు చూడండి కదా. ఆ తర్వాత ఏమన్నాడు దేవుడు తెలుసా? ఏమనాల్సింది? మీ లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం. నడక దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యెహోవా, ఓకే తర్వాత వాక్యం పెట్టాయన, కావలివాడిని అన్నప్పుడు అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఎవరు శపించారు? నో, డోంట్ డూ దాట్. దేవుడు ఆల్రెడీ ఆదాంతో చెప్పాడు, అవ్వతో పాపం తర్వాత ఏం జరుగుతుంది, రిజల్ట్ ఏమని. దేవుడు రిజల్ట్ చెప్తాన్నాడు. కానీ దేవుడు ఎంత మంచోడు చూపిస్తున్నా. నెక్స్ట్ వాక్యం పెట్టండి. నువ్వు నేలను సిద్ధపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకేదు, నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మిరువై ఎందుకు అనను. పాపం వల్ల వచ్చిన జీతమే దేవుడు ఇవ్వడం అతనికి. అయితే చూడండి, అందుకు కయీను దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టి తివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మునే ఎందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? కయీను. దేవుడు వెళ్ళగొట్లా, తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని రాబడింది. కానీ దేవుడు ఎంత మంచోడంటే, దేవుడు ఏమంటున్నాడు? నెక్స్ట్ వాక్యం, సారీ,
అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపినడలా వానికి ప్రతిదండన 7 అంతలు కలుగుననెను. మరి ఎవడైనను కయీను కనుగొని అతన్ని చంపక ఉన్నట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసి. ఇక్కడ కూడా దేవుని ప్రేమ చూడంటారా. దేవుడు అంటాడు, నువ్వు చేసిన పనికి దేశ దిమ్మరి పోయి తిరుగుతావు అని ఇంగ్లీష్ బైబిల్ చెబితే అతను కయీను వెళ్ళిపోయాడు దేవుని సమ్ముఖం నుంచి. ఎందుకంటే ఆయన చేసిన పాపం తనే వెళ్ళిపోతే దేవుడు ఏమన్నాడు, నువ్వు చేసిన దానికి ఇంత శిక్ష అయితే నేను ఒక పని చేస్తానా, నువ్వు చనిపోకూడదు. ఆయన గుర్తు పెట్టన్నాడు, నిన్ను చంపిన వాళ్ళకి 7 రెట్లు శిక్ష దొరుకుతుందనే భయంతో ఎవరు నిన్ను చంపరుగాక అన్నాడు. ముందు చూడు, దేవుడు అనుకుంటే ఆయన చంపేసేవాడు. దేవుడు న్యాయాధిపతి ద్వారా ఏం చేసినా ఆయన చంపిన న్యాయం దేవుడి దిక్కే ఉండేది. కానీ దేవుడు చంపలేండి. పైనుంచి ఆయన ప్రాణం కాపాడే పనిలోనే ఉన్నాడు. అందుకే చెప్పాడు 7 రెట్లు శిక్ష ఎక్కువ వస్తుంది నేను చంపితే. నేనేమంటాను ఇక్కడ జాగ్రత్త వినంటారా, దేవుడు కేవలం క్రైస్తవుల దేవుడు కాదు. అమ్మ ఎవరైనా ఇక్కడ ఫస్ట్ టైం ఎవరైనా సువార్త, నాకు తెలిసి కొత్త ఎవరు సువార్త ఐడోను, దేవుడు మీకు చెప్పమని చెప్తున్నా. దేవుడు నిన్ను చాలా ప్రేమిస్తాడు బిడ్డ. ముఖ్యంగా వినండి, యేసు ప్రభువు క్రైస్తవుల దేవుడు కాదు, దేవుడు క్రైస్తవుల దేవుడు కాదు. దేవుడి కుమారుడు మనుష్య కుమారుడుగా ఎందుకు వచ్చాడంటే మనుష్య కుమారులని దేవుని కుమారులుగా చేయడానికి. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించే దేవుడు. అర్థమైందా? అందుకే చూడండి లూకా సువార్త ఒక్క వాక్యం చదవండి. ఏం రాబడింది యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? దేవుడు ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరున్నా రక్షణ లేని వారు మీరు నమ్మాల్సింది ఇదే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. లూకా సువార్త 19:10 చదవండి ఎవరన్నా. ఏం రాబడి చూడండి. ఎందుకు మా యేసు ప్రభు వచ్చినది? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. యేసు ప్రభు వచ్చినది నశించిపోతున్న మనుషుల్ని రక్షించడానికి, మతం ఇచ్చేదానికి కాదు. ఈరోజు భూమి మీద ప్రజలకు అర్థం కావడంలా, అందుకే వాళ్ళు కొట్టడము చంపడం జరుగుతారు. చాలా మంది నాకు అడుగుతారు కదా, జాగ్రత్త తినండి ఈ సీన్ నేను చెప్పి మేము ముందుకెళ్తాం. ఎందుకు మీ దేవుడు నిజమైన దేవుడు కదా, ఎందుకు ఊరికే ఉన్నాడు? ఆ రోజు కయీను దగ్గర ఎందుకు ఊరికే ఉన్నాడో ఈ రోజు కూడా ఊరికే ఉన్నాడు ఆయన. మిమ్మల్ని కొట్టినా, చర్చిలు కాల్చేసినా, బైబుల్ కాల్చేసినా, జైల్లో వేసినా ఎందుకు? వాళ్ళు రక్షింపడాలి. ఎందుకంటే క్రైస్తవుల దేవుడు అంటే ఏం చేసేవాడు? దేవుడు వాళ్ళని చంపేసేవాడేమో. ఆయన అందరికీ దేవుడు పిల్లరా, తండ్రి. ఆయన మనందరి తండ్రి. అందుకే యేసుప్రభువు ఎందుకు వచ్చాడు? నశించిన దానిని, ఈ భూమి మీద పాపం వలన నశించిన ప్రతి ఒక్కరిని రక్షించేందుకు వచ్చాడు. చూడు దేవుని ప్రేమ. ఓకే, ఆ తర్వాత చూస్తే మీరు నేను ఎందుకు ఏం చెప్తున్నా ఇప్పుడు, దేవుడు ప్రేమ అన్నాడు. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందో మీకు చెప్పాలా, ఓకేనా? దేవుడు ప్రేమ. ఆ తర్వాత ఏం జరిగింది బైబిల్లో మీరు చూసినప్పుడు పెద్ద సీన్ ఏంటి? నోవా సమయం. నోవా సమయంలో ఏం జరిగింది? మొత్తం అందరినీ జలప్రయం ద్వారా నాశనం చేయబడ్డాడు. ఒకే కుటుంబం మిగిలిపోయింది. నేను మళ్ళా చెప్తున్నా ఎందుకు చేశాడు దేవుడు ఆ పని? అగైన్ యాంపుటేషన్ పిల్లరా. యాంపుటేషన్ అని తెలుసు కదా మీకు, డాక్టర్ చేసే పని. ఎప్పుడైనా డాక్టర్ కింద ఏళ్ళు కోసేసి కాళ్ళు మాత్రం పెడితే ఎంత చెడ్డోడు రాను అంటామా? చేతులు ఎత్తి మొక్కుతాం, అయ్యా నా కాళ్ళన్నా కాపాడావు, వేళ్ళు పోతే పాయాన్ని కదా. దేవుడు అదే చేశాడు. దేవుడు నోవా సమయంలో జలప్రయం పంపించకుండా ఉండింటే, ఆ 8 మంది చెడిపోయి ఉంటే యేసు ప్రభు లోకంలో వచ్చేదానికి ఛాన్సే లేదు. అక్కడ కూడా ఏముంది? దేవుని యొక్క ప్రేమ. నెక్స్ట్ ఈవెంట్, పెద్ద ఈవెంట్ సొదొమ గొమొర్రా కదా. మీకు తెలుసా? నేను అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, చదివితే చాలా టైం పడుతుంది. మీరు చదువుకోండి. 18వ అధ్యాయంలో ఉంది ఇది, ఆదికాండంలో. దేవుడు సొదొమ గొమొర్రా పోయి ముందు ఏం చేశాడు చెప్పండి? అబ్రహాం దగ్గరికి వచ్చాడు. ఎందుకు? దేవుడికి ఇష్టం లేదు ఆ పట్టణాలను నాశనం చేయడం. అయితే అబ్రహాం దగ్గరికి వచ్చాడు, అబ్రహాంతో చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు పిల్లరా. ఏమన్నాడు అబ్రహాం దేవుని దగ్గర? 50 మంది ఉంటే నువ్వు వదిలేస్తావా పట్టణాలని? పోనీ 40 మంది ఉంటే ఏమన్నాడు దేవుడు? ఓకే. 30 మంది, 20 మంది, చివరికి 10 మంది. దేవుడు అన్నాడు, అబ్రహామా 10 మంది ఉన్నా వదిలేస్తా. నేనంటే ఎందుకు సొదొమ గొమొర్రా నాశనం చేశాడు దేవుడు? అగ్ని ద్వారా. ఒక వాక్యం చదువు, ఆదికాండము ఎందుకు నాశనం చేశాడు చదువుదాం మనం.
21, 18:20-21. ఆదికాండం 18:20-21 చూడండి ఏం రాబడింది. మరి యెహోవా సొదొమ గొమొర్రాల గురించిన మొర గొప్పది గనుక వారి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. ఓకే, నెక్స్ట్ ముందు వాక్యం పోనీ 20 జాగ్రత్త తినరా. ఏమైందంటే ఆయన మొర గొప్పది, మరి పాపము బహుభారమైనది. ఆమె లెక్కేసుకోండి. స్వర్గం నుంచి దేవుడు ఏదో స్వర్గానికి వినపడుతుందంట వాళ్ళ పీడ, వాళ్ళ చెడ్డతనం పిల్లరా. భూమి సృష్టి అడుస్తాందయా, భరించలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం. బైబిల్ అంటే దేవుడు దిగి వచ్చాడు. మీరే చెప్పండి, ఒక పోలీస్ స్టేషన్ ఉంది అనుకున్నాం, మన పరిధి ఈ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ ఉంది. ఇక్కడ అమ్మా పోలీస్ స్టేషన్ ఉంది, చుట్టుపక్కలంతా చెడు జరుగుతుంది, పోలీసు వాళ్ళు పట్టించుకోవడమే లేదనుకో, మనం ఏమంటాం? వికెట్. దేవుడు ఏం చేయకోకుండా ఉండింటే దేవుడు కూడా చెడ్డవాడిగా ఎంచబడేవాడు. భూమి మొర పెడతాంది, సృష్టి మొర పెడతాంది. మీకు తెలుసు కదా సొదొమ గొమొర్రా ఎంత గలీజ్ ఉండిందో. అందుకే దేవుడు పోలీసు వాళ్ళు ఏం చేశారో అదే చేశాడు. దేవుడు చెడ్డోడు కాదు, దేవుడు ప్రేమమయుడు. ఓకే, ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఈ ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడో వస్తున్నాం మనం దగ్గరికి. ఆ తర్వాత అబ్రహాంతో దేవుడు కలిశాడు. ఓకే, అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు? అబ్రహామా, నువ్వు నమ్ము, నేను నిన్నేం చేస్తా? నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తా, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా. ఆ తర్వాత మీకు తెలుసు కదా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆ తర్వాత అలా వంశము దీవించబడి వస్తా ఉంది. ఓకే, దేవుడు ప్రేమించుకుంటే వాళ్ళని తీసుకుని వస్తా అన్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది? మోసే సమయంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇప్పుడు నేను ముగిసాను, నెక్స్ట్ వీక్ తీసుకొని ముందు కొద్దిగా ఉంది, ముందు చూడండి. ఎందుకు ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు? మనం దేవునితో ఈ మాట అడుగుదామా? కాదయా, అంతవరకు ప్రేమతో దయతోనే డీల్ చేస్తాను కదా, ప్రేమ దయని చూపించుకుంటూ వస్తాను కదా, కయీన్తో, ఏబేల్తో, అందరితో. కొంతమంది ఎక్స్ట్రీమ్ అయి ఆంప్యుటేషన్ చేయాల్సి వస్తుంది, అయినా నువ్వు మారలేదు కదా. ఇక్కడెందుకు నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చావు? ఇక్కడెందుకు నువ్వు లేవీల్ని, బలులని, ఇది తినాలా, ఇది తినకూడదు, ఇది చేయాలా, ఇది చేయకూడదు, లైక్ చాలా మోసే టైంలో ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినది. అంతకుముందు లేదు పిల్లరా. అంతకుముందు దేవుడు ప్రేమతో దయతో నడిచేవాడు. ఏం జరిగిందంటే ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏమంటే, నెక్స్ట్ వీక్ నేను తీసుకుంటా, కొద్దిగా మీకు చెప్తాను. ఎందుకంటే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మనిషికి పాపం యొక్క తీవ్రత అర్థం కావడం లేదు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతాడు మనిషి. పాపం వలన వచ్చే జీతాన్ని ముందు చూడలేనా మనిషి పసిగట్టలేకపోతాడు. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, దానికి ఏంటంటే పసిగట్టలేకపోతే ఏంటంటే, ముందు చూడండి. ఇప్పుడు 4:24 పెట్టాను, అది ఇక్కడ మీరు ముందు చూడండి. దేవుడు ఏమన్నాడు కయీన్తో అన్నాడు. కయీన్ తన ముందు నుంచి వెళ్ళిపోయాడు కయీను. దేవుడు కయీన్తో అన్నాడు, కయీను, నిన్నెవరు చంపకూడదు, నిన్నెవరైనా చంపినారనుకో వారికి 7 రెట్లు శిక్ష దొరుకుతూనే గుర్తు నేను పెడతా, 7 అంతలు. లైక్ కయీని ఆడిపోయినా ఏం చెప్పుకునే వాళ్ళు తెలుసా? కయీన్ని చంపకూడదు, కయీన్ని చెప్తే దేవుడు అన్నాడు 7 అంత. అలా భయపడే వాళ్ళు పిల్లరా. అమ్మా అర్థమైందా? చూడు, పాపం యొక్క తీవ్రత కనుక్కోవాలి, ప్రజలకు అర్థం కాలేదు కాబట్టి ధర్మశాస్త్రం పెట్టాడు అని చెప్పి నేను చెప్తున్నా. ఏంటి పాపం యొక్క తీవ్రత అంటే, కయీను మనవుడు ఉంటాడు ఒకడు, ఆడి పేరు లామెక్. ఏ పేరు? లేమెక్. ఓకే, లేమెక్. ఓకే, ఈయనే ఫస్ట్ సెకండ్ డబల్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి. మీకు తెలుసా బైబిల్లో ఏమంటారు తెలుగు, 2 భార్యలు కలిగిన వ్యక్తి. 2 భార్యలు కలిగిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? మిస్టర్ లేమెక్. ఓకే, జాగ్రత్త వినండి. ఏమో వస్తుంది, సౌండ్ వస్తుంది అమ్మా, సౌండ్ వస్తుందా? ఓకే, కరెంట్ పోయింది. ఏమో ఈరోజు కరెంట్ చాలా పోతుంది. ముందు చూడండి ప్లారా, లేమెక్ 2 పెళ్లిళ్ళు చేసుకునేది ఒకటి పక్కన పెడితే 2 మర్డర్ చేస్తాడు ఇతను. ఫస్ట్ మర్డర్
ముద్ర చూడండి, అదే ఏబేల్ చేశాను అనుకోండి ఒక తాత, కయ్యను ఏమంటారు తెలుసా? చేసి మర్డరు ఏమంటారు తెలుసా? 7 అంతలు ప్రతిదండన కయ్యను కోసం వచ్చినడలా లేమేకు కోసము 7 అంతలు వచ్చినను. చూడు ఎంత సరే ఎంత గర్వం ఏమంటారు దాన్ని? దేవుడు దయ చూపి కయ్యను మీద చేస్తే లేమేకి ఏమంటున్నాడు? అరే ఒక్కడిని చంపితేనే 7 years, నేను 2 చంపిన 77 years వరకు ఎవరన్నా నన్ను చంపానుకో వానికి పనిష్మెంట్ అని వీడే డిక్లేర్ చేసుకుంటున్నాడు. పాపం యొక్క తీవ్రత. అందుకే దేవుడు ఏం చేశాడంటే మనిషి నా యొక్క ప్రేమను దయను అర్థం చేసుకోలేదని చెప్పి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఓకే, అది కారణం. ఓకేనా? ఇప్పుడు ధర్మశాస్త్రము ఓకే ధర్మశాస్త్రం ఏమో జరిగింది. పాపము ఎంత భయంకరమైందంటే పిల్లరా 2 యాంగిల్స్ మీకు చెప్తాను, చెప్పి మనం బలంలోకి వెళ్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ నేను ముందే చెప్పాను, మీకు ఫుల్ చెప్పలేను. పాపము 2 ఎట్లా చెప్పాలి, ఓకే 2 మనకు రిజల్ట్ తెచ్చిస్తుంది పిల్లరా. 2 పరిణామాలు ఉంటాయి పాపం వలన. ఓకే, ముందు చూడండి. మొదటిది, నేను పాపం చేసినప్పుడు దేవునికి విరోధంగా చేస్తాను. వినండి జాగ్రత్త, ప్లీజ్ వినండి, 2 నిమిషాలు నా దగ్గర. పాపం దేవునికి విరోధంగా చేస్తాను అప్పుడు చాలా చెడ్డది అది. కానీ శుభవార్త చెప్తున్నా, దేవుని దగ్గర మనం సారీ చెప్పినప్పుడు ఆయన రక్తం మనల్ని కడుగుతుందేమా. మీకు తెలుసా, యేసయ్యను ప్రభువుగా రక్షకుడు స్వీకరించిన బిడ్డ ముందు చూడైనా తలెత్తండి ఎవరో యేసు రక్షకుడు అంగీకరించారు. మీకు తెలుసా శుభవార్త, యేసయ్య రక్తము కంటిన్యూగా మనల్ని కడుగుతూ ఉంటుంది. అంత ప్రేమ మనం అంటే తండ్రికి. యేసయ్యను రక్షకుడు అంగీకరించే మన మీద రక్తం కంటిన్యూగా కడుగుతాం, మన మీద పాపం నిలబడినీదు. ఒక యాంగిల్ పాపంకున్న పరిణామం దేవునికి విరోధమంది అయినా, దేవుని ఉగ్రతకు పాత్రులుగా చేసేదైనా, రక్తం ఏం చేస్తుంది? యేసు రక్తం మనల్ని కడుగుతూ ఉంటుంది పిల్లరా. పాపం మన మీద నిలబడినీదు. అర్థమైందా మీకు? ఒకటి. ఓకే, ఇక్కడ తప్పించుకున్నాం. రెండోది చాలా డేంజర్ అయింది. పాపము సైతానికి ద్వారం తెరుస్తుంది నీ జీవితంలో. దేవుని బిడ్డారా ముందర చూడండి, క్రైస్తవులారా యేసయ్య రక్షకుడు అంగీకరించిన బిడ్డారా ముందర చూడండి. ప్రాబ్లం దేవుడు కాదు నా జీవితంలో. దేవుడు నిన్ను నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు, ప్రేమిస్తా ఉన్నాడు, ప్రేమిస్తానే ఉంటాడు. నీకు ఆల్రెడీ నరకం లేకుండా తను నరకానికి పోయి నిన్ను స్వర్గానికి వారసుడుగా చేసి జీవగ్రంథంలో నీ పేరు రాశాడు. ఈ రోజు కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి, ఈ రోజు కూడా ఏ పాపము నీ జీవితం మీద నిలబడినాడు దేవుడు. ఈవెన్ నువ్వు తెలిసి తెలియక చేసినా కూడా అంత ప్రేమ నేనంటే దేవునికి. ప్రాబ్లం దేవుడు కాదు నా జీవితంలో. ప్రాబ్లం నీ పాపము సాతానికి ద్వారం తెరుస్తుంది ఈ రోజు కూడా. అర్థం చేసుకోండి బిడ్డ, నువ్వు చేసే ప్రతి పాపము సాతాన్ని జీవితాన్ని పిప్పి చేయడానికి నువ్వు ద్వారం తెరుస్తున్నావు. వెరీ సీరియస్ ఇష్యూది. మనకు అర్థం కాదు ఈ లీగలిజం వాళ్ళు అర్థం. దేవుడు చంపేదా, దేవుడు పొడిచా, దేవుడు తిరుగుతుంది. నో, గాడ్ ఈస్ నాట్ అవర్ ప్రాబ్లం. ఇలాంటి యేసుప్రభుని చంపాల్సిన అవసరం లేదు దేవునికి. ఆయనే శిక్షించేవాడైతే. ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్నాం మనం ధర్మశాస్త్రం కింద లేం. జస్ట్ నేను ఎండింగ్ లో చెప్తాను, ధర్మశాస్త్రం నుంచి మళ్ళీ అవసరం. ధర్మశాస్త్రం ఇవ్వడానికి కారణం ఏమంటే పాపం యొక్క పరిణామం అర్థం కావడం మంచిగా, అందుకే ధర్మశాస్త్రం ఇచ్చారు దేవుడు. పాపం యొక్క పరిణామాలు 2 ఏంటి? ఒకటి, దేవుని ఉగ్రత రావాలా. అయితే దేవుడు క్షమించాడు మనల్ని, తన కుమారుడి మీద తన ఉగ్రతను కుమ్మరించాడు. ఇప్పుడు క్రైస్తవుడుగా ఉన్న నీకు, ఓకే, ధర్మశాస్త్రం ద్వారా కాదు, నీతిమంతుడైన యేసు ప్రభు రక్తం ద్వారా, ఆ రక్తం నిన్ను అనుక్షణం కడుతోంది. ప్రాబ్లం దేవుడు కాదు, దేవుడు శిక్షించండి. నేను దేవుడు అనుక్షణం ఇప్పటికీ కాపాడేవాడే నన్ను. కానీ నువ్వు దేవునికి విరోధంగా పాపం చేస్తావే, ఆ పాపము
సాతానుకి, దురాత్మలకి నీ జీవితంలో ద్వారం తెరుస్తుంది. వాడు నీ జీవితాన్ని చింపి పడేస్తాడు. అందుకే ఇక్కడ రావాలా, అందుకే వాక్యం వినాలా, అందుకే జ్ఞానం సంపాదించుకోవాలా, అందుకే మనకు అవసరం. జ్ఞానం లేక నా ప్రజలు నశిస్తానారు అంటుంది బైబిల్. బిడా, ప్రాబ్లం ఇస్ నాట్ దేవుడు కాదు మన ప్రాబ్లం. మన ప్రాబ్లము పాపం చేసి మనం సైతానికి ద్వారం తెరుస్తానమే, అది సమస్య. సో అందుకే పాపం చేయకూడదు మీరు నేను. ఏమెందో ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే రక్తం దగ్గర పరిగెత్తి రావాలా, వెంటనే డోర్ క్లోజ్ చేయాలా. అందుకే లోపల ఆయన కయ్యంతో మాట్లాడిన దేవుడు అనుక్షణం నీతో నాతో మాట్లాడుతూ ఉంటాడు లోపల. వద్దు బిడ్డ, అమ్మ నాన్నతో అట్లా మాట్లాడుకో, అట్లా చేయకు, దేవుని దగ్గర పో, బైబిల్ చదువు, ప్రార్థన చేయి, నేనున్నాను కదా అన్ని చేసే. కానీ నువ్వు కేర్లెస్ చేసి పోతానవే, వానికి ద్వారం తెరుస్తాను. వాడి వల్ల ఈరోజు నువ్వు ఇబ్బంది పడతాను. అందుకే నేను ఇంతకు ముందే చెప్పా, జీవవృక్షం మన నాలుకలో పెట్టారు దేవుడు. నువ్వు అందుకే వెంటనే చూడాలి, ప్రభువా నేనేమైనా పొరపాటు చేశానా, నన్ను సారీ ప్రభువా. సో మనం సారీ చెప్పేది ఎందుకు చెప్పండి, అది కూడా క్లియర్ ఇస్తా. పాప క్షమాపణ కోసం కాదు మనం సారీ చెప్పేది. ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం తెలుసా బిడ్డ. నేను ఆ పాపం రక్తంతో కడగబడతానే. సారీ ఎందుకు చెప్తామంటే, నువ్వు రైట్ ప్రభువా, నువ్వు తప్పు అంటా అనేది కరెక్ట్, నేను కూడా ఒప్పుకుంటాను, అందుకే సారీ చెప్పేది మనం దేవునికి. అర్థమైందా నీకు ఏం చెప్పాను నేను? నువ్వు సారీ చెప్పినప్పుడు ఏం చెప్తావు అంటే, నువ్వు రైట్ ప్రభువా, నిజమే, ఇది తప్పే, మా అమ్మని అట్లా మాట్లాడకూడదు, నా పెద్దల్ని అట్లా మాట్లాడకూడదు, కోపపడకూడదు స్వామి, నిజం ప్రభువా, నేను సారీ అని మనం చెప్తా అంటాం. అర్థమైందా? ఓకే. సో హలో, రేపు వారం మీతో ముందుకెళ్దాం. నేను చెప్పేది నేను పేరా, పాపం నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నేను. వెంటనే పరిగెత్తి వెళ్ళాలి అక్కడికి. అందుకే అన్న ఏదైనా ఎలర్జీ ఏదైనా ఏం చేయాలా, ఇది నాది కాదు, ఇది యేసు నామంలో దురాత్మలారా చేయి తీని నా బాడీ మీద నుంచి, యేసు నామంలో నేను శపిస్తానా, దేవుని అగ్ని నేను కాల్చును. వారం 10 రోజులు, నెల, 2 నెలలు, 6 నెలలు విడిచిపెట్టదండి, చెయ్యి తీసేంత వరకు విడిచిపెట్టకూడదు. అర్థమైందా పిల్లరా? అది దేవుని ప్రేమ. ఓకే, ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్. ఓకే, సిన్ యొక్క డేంజర్ బట్టి దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. అందుకే ధర్మశాస్త్రం ఇవ్వడు. ఓకే, రేపు వారం మనం ముందుకెళ్దాం. సో కంటిన్యూలీ లైక్ నెక్స్ట్ వీక్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలు. ఇంతవరకు ప్రభా మేము లీగలిజం గురించి, మీ యొక్క ప్రేమ గురించి నేర్చుకుంటా ఉన్నాం. కొన్ని విషయాలు ఈరోజు నేర్చుకున్నాం తండ్రి. రానున్న వారం ముందుకు వెళ్తుండగా మీరే సాయం చేయండి నైనా. నువ్వు ఎప్పటికీ ప్రేమమయుడే, ఎప్పటికీ దయామయుడే. నువ్వు ఆకాశం మీదే కాదు, స్వర్గంలోనే కాదు, భూమి మీద యేసు ప్రభుగా వచ్చి నీ ప్రేమను కుమ్మరించి అదే దేవుడే. నువ్వు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు స్వామి. ఇక్కడ కూర్చున్న మేము నీ ప్రేమ అర్థం చేసుకొని, నేను నీ ప్రేమలో మేము ఎప్పుడు ఆనందించదుము గాక, నీ దయలో ఆనందించదు గాక. ఇంత గొప్ప దేవుడు మాకున్నాడే, మా తండ్రి మాతో ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు, మా యొక్క ఒంటిలో ఉన్నాడు అని ఎల్లప్పుడూ నీ స్వరం వింటూ మేము ముందుకెళ్ళదుము గాక. మీరే మాకు సాయం చేయమని మా ప్రభువు యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మేము దీర్చును గాక. సో బలంలోకి వెళ్దాం పిల్లరా.